కరుణాకరన్ అనగానే టక టక టకమని గుర్తొచ్చేస్తాయి సినిమాలు. ఓపెనింగ్ దుక్కు 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 దా వచ్చేస్తే వంటి ఆ రివర్స్ సినిమా అన్నది అమ్మకు చంపేస్తుంది. కన్విన్స్ చేసి ఒక్కొక్కసారికి అయ్యో అమ్మా తల్లి ఇంగ్లీష్ లో చంపదమ్మా. డాడీ మాత్రం ఇది మన డార్లింగ్ లో వచ్చిన డాడీ లాగా ఐ మిస్ యు డాడీ. డార్లింగ్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు కదా, నాకు ఏడుపు వచ్చి ఇలా చచ్చిపోతే కూడా పర్వాలేదు అని అనిపించింది. మీరు మళ్ళీ ప్రభాస్తో డార్లింగ్ లాంటి సినిమా లేదా ఇంకొక సినిమా మళ్ళీ మీరు ఎందుకు ట్రై చేయలేదు? డార్లింగ్ లాగా ఇంకొక స్క్రిప్ట్ చాలా అంత ఈజీగా ఏంటి. నా డైలాగు ముందు ప్రభు చెప్పడం, దమ్మన్నది ప్రదర్శించేది కాదు రిషి, అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది. తర్వాత క్లైమాక్స్ లో అమ్మాయి చెప్పి దమ్మన్నది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది. అమ్మాయి చెప్పడం పవర్ వచ్చింది ఎస్ ఎస్ క్యారెక్టర్ కి, ఆ సీన్ కి. ఏంట్రా చూస్తున్నా, సింహం అక్కడుంది. మీ లైఫ్ లో లవ్ స్టోరీ గట్ట ఉన్నదా సార్? మీరు లవ్ అంటే నాకు లవ్ పడలేదండి, అందుకని లవ్ మీద అంత ప్రేమ. తొలి ప్రేమలో ఉంది, ఉల్లాసంగా ఉత్సాహంలో ఉంది ఆ ఎపిసోడ్స్ అన్ని, ఈ లవ్ ఎపిసోడ్స్. అవును అవును. ఆ లవ్వర్కి పెళ్ళి అని తెలిసింది సార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు తట్టుకోలేకపోయాను. ప్రేమించట్లేదు నన్ను, ఆయన కూడా ప్రేమ ఉంది కదా. నిజంగా మీరు ప్రేమలో సక్సెస్ ఏంటి ఈ సినిమాలన్నీ వచ్చిండేవి కావండి. నీ చూపులో వచ్చింది కదా, ఎందుకంటే ప్రేమ అంటారు. నీ చూపులు కానీ ఎందుకంటే ప్రేమ అంటే కూడా చాలా మంచి సినిమా సార్. అది స్టార్టింగ్ లో ఉంది కదా, అది ఫుల్ ఎపిసోడ్ ఒక ఫిల్మ్ నేను చేస్తాను. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ 100% స్పెషల్ గెస్ట్, స్పెషల్ టచ్ ఇది. ఎందుకంటే తను తీసిన సినిమాలతో యూత్ని విపరీతంగా ఇన్స్పైర్ చేసి ఆ లవ్ మూడ్లోకి ట్రావెల్ అయ్యేటట్టుగా తీసి సినిమాలన్నింటినీ కూడా ఎవరెవరితో చేసినా వాళ్ళందరికీ కూడా మెమరబుల్ హిట్స్ వాళ్ళ కెరీర్లో ఇచ్చి అండ్ ఫెంటాస్టిక్ నేమ్ డైరెక్టర్గా. తనకి ఎంతమందో ఫాలోవర్స్ ఉన్నారు. ఆయనలా సినిమా తీద్దామని ట్రై చేసిన వాళ్ళు, ఆయనలాగా సీన్లు తీద్దామని ట్రై చేసిన వాళ్ళు, యంగ్ డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఈ రోజుకి కూడా వచ్చిన ప్రతి కొత్త డైరెక్టరు ఆయన పేరు గుర్తుపెట్టుకుంటారు, ఆయనలా సినిమా తీయాలని ప్రయత్నం చేస్తారు, ఆయనలాగా ఒక్క లవ్ స్టోరీనే చేద్దామని ట్రై చేస్తుంటారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, నిన్ననే మళ్ళీ రిలీజ్, ఎప్పుడు 2010లో రిలీజ్ అయిన డార్లింగ్ ప్రభాస్ సినిమా ఇప్పుడు మళ్ళీ మొన్న రిలీజ్ అయ్యి మళ్ళీ టాప్ ప్లేస్లో ట్రెండింగ్ అవ్వడం అన్నది చాలా గ్రేటెస్ట్ థింగ్. ఆ సినిమాని ఒక తొలి ప్రేమ, ఒక డార్లింగ్, ఒక యువకుడు, ఒక వాసు, ఎన్ని సినిమాలు అని చెప్పాలి. ఇంక నేను ఆయన పేరు చెప్పనక్కర్లేదు మీకు. ఆయనే కరుణాకరన్ డైరెక్టర్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను ఈ కార్యక్రమానికి ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నా. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. ఇట్స్ రియల్లీ ఏ వెరీ గుడ్ మూమెంట్ అండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మీరు స్టూడియోకి రావడం. ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ మూమెంట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎందుకంటే కరుణాకరన్ అనగానే టక టక టకమని గుర్తొచ్చేస్తాయి సినిమాలు. ఓ తొలి ప్రేమ, ఒక పవర్ స్టార్కి ఒక పవర్ఫుల్ లవ్ స్టోరీ ఇచ్చారు మీరు. ఒక రెబల్ స్టార్కి డార్లింగ్ లాంటి ఒక ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ ఇచ్చారు. వాసు. అండ్ ఒకటేంటి, అసలు మీరు ప్రతి సినిమా ఒక ఒక టెక్స్ట్ బుక్ లాగా థ్యాంక్ యూ. యంగ్స్టర్స్కి మనం ఇలా తీయాలి సినిమా అని. పీపుల్ ఆల్ లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను కూడా థ్యాంక్ యూ. మొట్టమొదటి కారణం నా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి. అది ఫస్ట్ కరుణాకరన్ అంటే దానికి ముందు అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అంట. బికాస్ ఆఫ్
ఫస్ట్ టైం స్క్రిప్ట్ చేసి ఏదో ఒక బుక్ చూసి హీరో ఈ అబ్బాయి బాగున్నారు అనుకొని తర్వాత మెగాస్టార్ తమ్ముడిని తెలిసి తర్వాత అది మాత్రమే నేను చేసిన పని. బట్ అన్నయ్య దగ్గర స్టోరీ నేరేట్ చేసిన అక్కడి నుంచి ఇప్పుడు దాకా స్వింగ్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరు ఆయన మీరు చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒక సినిమా మ్యాగజైన్లో చూసి ఇతనే నా హీరో. అది ఇప్పుడు కూడా నెట్లో చూస్తున్నా ఆ మ్యాగజైన్, ఆ ఫోటో సార్ చాలా రోజా అది ఎక్కడెక్కడో వెతికా, నాకు దొరకట్లేదు. అవునా? ఇప్పుడు నిన్న అది పట్టుకున్నా, ఫోటో చేసి పట్టుకున్నా అది. అవునా? ఆ ఫోటోని చాలా బాగుంటాయి అది. ఓకే. అన్నయ్య మెగాస్టార్ వెనకాల అలా షోల్డర్ పెట్టుకుని అలా. అవును, చాలా ఫేమస్ ఫోటోగ్రాఫ్ అది. అదే నేను చూసిన ఫోటో. కళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అది. అవును, వాళ్ళ ఇంట్లో చిరంజీవి గారు, నాగబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఐస్ చాలా పవర్ఫుల్. వాళ్ళ ఫాదర్ ఐస్ వచ్చినాయి వాళ్ళకి. వెంకటరావు గారు ఐస్ చాలా పవర్ఫుల్, చాలా డీప్ గా ఉంటాయి అన్నమాట. ఓకే. ఒకసారి మహేష్ భట్ నాతో అన్నాడు చిరంజీవి గారి గురించి, చూడు చిరంజీవి ఐస్ ఒక పులి టైగర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది దాంట్లో అని చెప్పి. వాళ్ళ కళ్ళే వాళ్ళ తాలూకు లాంగ్వేజ్. ఆఫ్ కోర్స్. సో మీరు ఆ ఫోటో చూసిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు అవన్నీ జరిగాయి. 6 నెలల తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అయ్యారు. అందరికీ తెలిసి చెప్పారు. ఈ 6 నెలల మధ్య కాలంలో ఏం జరిగింది సార్? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఎస్. అది ఇప్పుడు హైదరాబాద్ డైరెక్షన్ తెలిసి ఇటు సైడ్ ఉందని తెలిసే కానీ మనుషులు ఎవరు తెలియదు, ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో ఎలా పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తున్నప్పుడు మన తెలుగు డిస్కషన్, స్టోరీ డిస్కషన్ జరిగితే అక్కడ వెళ్తా. అలా వెళ్ళినప్పుడు అప్పుడు నా ఫ్రెండ్ శంకర్ అసోసియేట్ గాంధీకృష్ణ వాళ్ళు డిస్కషన్ పిలిచారు, అక్కడ నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ గిరి గారు, ప్రొడ్యూసర్ గిరి గారు నాకు పరిచయం అయ్యారు. అప్పుడు స్టోరీ చెప్పాను. అదే దిల్ రాజు గారు గిరి గారు కాంబినేషన్. వాళ్ళ దగ్గర అడిగాను, ఇలా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, అది అంత ఈజీ కాదండి, ఇట్స్ వెరీ బిగ్ కాంపస్, అది నేను ట్రై చేస్తా అని చెప్పి డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతా, వెయిట్ చేసా. వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు కాజల్ నాగేశ్వరరావు అని, ఎస్ అతని ద్వారా సూర్యం బాబాయ్ అనే కళ్యాణ్ గారి బాబాయ్ వాళ్ళు పరిచయం. వాళ్ళు ఇదన్నీ జరగడానికి అయింది 3, 4, 5, 6 months అయింది ఇవన్నీ జరగడానికి. కొంచెం డైలీ అది అన్నప్పుడు సడన్గా తీసుకొచ్చారు ఇక్కడ గ్రీన్ పార్క్లో. వాళ్ళకి ఏదో నమ్మకం, గిరిగారికి చాలా నమ్మకం మీద. ఓకే అని చెప్పి సూర్యబాబాయ్ గారు వచ్చారు హోటల్కి. ఏమా తెలుగులో చెప్తావా ఇంగ్లీష్లో చెప్తావా అన్నారు. తమిళ్లో చెప్తారు సార్. నాకు తమిళే వచ్చేది సార్, ఇంగ్లీష్ వాళ్ళు ఫ్లూయెంట్గా రాదు, తెలుగు అస్సలు తెలియదు సార్. అయ్యో బాబోయ్ అంటే కష్టం బాబు, అదంటే ఎట్లా మరి అన్నప్పుడు గిరిగారు నాతో రాలేదు యాక్చువల్గా, కాజల్ నాగేశ్వరరావు గారే వచ్చారు. ఓకే. సరే వేరే ఎవరైనా ట్రాన్స్లేషన్ మనుషులు పట్టుకుందామంటే నాకు అక్కడే పోయింది. ఎందుకంటే నేను స్టోరీ చెప్పినప్పుడు ఫుల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా తమిళ్ డైలెక్ట్లో చెప్తాను, ఒక ఫీల్తో చెప్తా, మ్యూజిక్తో. అప్పుడు ట్రాన్స్లేషన్ పక్కన ఉండి వస్తున్నారు పోతున్నారు అని చెప్తే అక్కడ స్పీడ్ ఓపెనింగ్ దుగ్గుదా నన్ను కెమెరా కింద వెళ్తుంది, డిస్కోతేక్ ఉంది కదా, ఆ మ్యూజిక్తోనే ఓపెన్ చేస్తా. సో అలా ట్రాన్స్లేషన్ పెట్టుకుంటే జోస్ పోతుంది కదా, ఆ టెన్షన్ నాకు. అయితే అయ్యో ఏం చేద్దాం అన్నప్పుడు ఒకే టెన్షన్ అన్నప్పుడు ఆ రోజు మార్నింగ్ నుంచి ప్రిపరేషన్. ఓకే ఈవినింగ్ 5 o'clock రమ్మన్నారు అన్నప్పుడు ఫుల్ టెన్షన్, ఇలా భయం. ఎందుకంటే మెగాస్టార్ తమ్ముడు కదా. సో అప్పుడు ఫిలిం గోగుల్ సీత షూటింగ్, సుస్వాదం షూటింగ్ జరుగుతుంది అక్కడ. అవును సుస్వాదం షూటింగ్ జరుగుతుంది. అక్కడి నుంచి ఇల్లు ఇక్కడే అన్నపూర్ణ స్టూడియో వెనకాల ఉంది. సగంలోనే కార్ పంచర్ అయింది.
ఇలా హైలైట్ ఏంటంటే ఫస్ట్ నన్ను తీసుకొస్తారు హైదరాబాద్ ఫ్లైట్ కాదు, ఫ్లైట్ క్యాన్సిల్, వచ్చిన టైంకి రాట్లా, మళ్ళీ వాళ్ళు నన్ను టీవీకి తీసుకొచ్చి మళ్ళీ 6 o'clock ఫ్లైట్, అక్కడే నాకు కొంచెం ఫస్ట్ బ్యాడ్ సెంటిమెంట్. అవును, ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది కానీ ఇక్కడ వచ్చి టైర్ పంచర్ అవుతుంది అంటే లేటు. బాబాయ్ టెన్షన్ అవుతున్నారు, అయ్యో వాడికి కోపం వస్తుంది, టైంకి రాలేకపోతే ఇప్పుడు అక్కడ 6:30కి రమ్మన్నారు, ఇక్కడ 7 అయింది, 7:30 అయింది. నాకు ఇప్పుడు ఫుల్ ఈశ్వరా ఎలా అయినా కాపాడరా బాబు, ఫుల్ టెన్షన్. ఇప్పుడు స్టోరీ నేను టైంకి వెళ్ళడానికి స్టోరీ చెప్పండి నాకు టెన్షన్ వస్తుంది. ఇప్పుడు కూడా స్టోరీ నేరేషన్ అంటే టెన్షనే, కరెక్ట్గా డెలివరీ చేయాలి, అది టెన్షన్, అది మాకు భయం వస్తుంది. బట్ చెప్పిన తర్వాత కాన్ఫిడెంట్ వస్తుంది. దానికి ముందు స్టార్ట్ అయిన ఎలా రిసీవ్ చేస్తారో ఏమో, బాగుంటుందా బాగలేదా అన్న టెన్షన్. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళకి చెప్పాను, ట్రాన్స్లేటర్ దొరకట్లేదు మరి, అది అయినా కూడా ఏదో ఒక కాన్ఫిడెన్స్. ఓకే, అక్కడ వచ్చే టైంకు కరెక్ట్గా లేట్ అయింది. ఆపోజిట్లో జీప్లో ఒక సిల్అవుట్లో వస్తుంది, అయ్యో ఇది బాబు ఏదో బయటకు వస్తున్నారు వెళ్ళిపోతారు. కరెక్ట్గా ఇంటికి పక్కన వచ్చినప్పుడు క్రాస్ అయింది జీపు, అన్నయ్య జీప్ క్రాస్ అయింది, బాబాయ్ దిగుతూనే వెళ్ళి ఎవరో వస్తారు, అది ఎడ్జ్లో ఉంది ఆ ఇల్లు, పైకి ఎక్కితే లాస్ట్ అది ఇల్లు స్ట్రీట్ ఎండ్లో కొండ మీద. బండి క్రాస్ అయితే వాళ్ళకి ఏదో మనం కోసం వచ్చారనేమో జీప్ ఆగింది. బాబాయ్ వెళ్ళి మాట్లాడితే అక్కడ సిల్అవుట్లో చూస్తున్నా, ఎందుకు బయట చేయాలి, ఫస్ట్ టైం నేను సిల్అవుట్లో చూస్తున్నా నా హీరోని. అప్పుడు కూడా ఆ టెన్షన్లో చాలా బాగున్నారు హీరో, సూపర్ స్టైల్, ఓకే. అలాగే కట్ చేస్తే జర్రని బట్టి ఆ రివర్స్లోని జర్ర లోపల వెళ్ళింది డైరెక్టర్. టక్కన నేను బయట ఉన్నాను, అలా వెళ్ళారు, నేను వెళ్ళాను ఆ పిల్లర్ దగ్గర, మర్చిపోను. డైరెక్టర్ ఇతనే బాబు, హాయ్ అంకల్ బాబు, లోపల వచ్చి కూర్చోండి. సార్ నాకు తెలుగు రాదు సార్, ఇంగ్లీష్ కూడా ఏదో చెప్తాను సార్. తమిళ్ తెలియదు సార్, తమిళ వచ్చి కదా నీకు తమిళ్ తెలియదు. అబ్బో సామి, ఓ ఫుల్ హ్యాపీ. అప్పుడు జమ్మున కొంచెం హ్యాపీ అయింది. చెప్తారా సొల్రింగ్లా సార్, కూర్చోండి. లేదు ఐఎమ్ స్టాండింగ్ సార్, నేను నేరేట్ చేస్తే స్టాండింగ్లో ఉంటాను. ఓకే అని చెప్పి బ్యాక్ నుంచి గన్ క్లాత్లో గన్ పెట్టి, అది ఏదో బ్యాగ్లో ఉన్నది, ప్యాంట్ బ్యాగ్ నుంచి బ్యాగ్ నుంచి పెట్టారు. ఓకే, నేను గన్ను చూసి సార్ స్టోరీ బాగలేకపోతే కల్చర్ కదా అన్నాను. అక్కడ స్టార్ట్ అయింది మూడు. అది సార్ రిసీవింగ్ సార్, అసలు నేను అనుకున్న హీరో నా హీరో, అది నాకు లాక్ అయింది అక్కడ హార్ట్లో. అదేదో సమ్ ఇన్స్టిట్యూషన్ సార్, ఎక్కడో ఉన్నవాడు ఏదో ఒక బుక్ చూసి ఏదో అది ఒక కాన్ఫిడెంట్గా ఇతనే కావాలి నాకు, ఇతనే కావాలన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్ సార్, అది తల రాత సార్, అది అంతే దైవాజ్ఞ గాడ్ సార్. అది మూమెంట్ సార్. ఆఫ్ కోర్స్ ఎన్నిసారి అడిగినా ఇదే చెప్తాను సార్, అంత హ్యాపీ అవుతా. బాడీ బ్లడ్ అని సర్క్యులేట్ అని ప్రెషర్ అని మారిపోతాయి. ఫస్ట్ మ్యూజిక్తో స్టార్ట్ చేస్తాను, ఫుల్ విని ఎప్పుడు షూటింగ్ పెట్టుకుందాం అన్నారు. అదేంటి ఫైల్ ఏంటి, ఫైల్ తీసుకొచ్చారు, స్టోరీ బోర్డ్, తాజ్మహల్ సెట్ బీచ్లో. అదే తాజ్మహల్ ముంతాజ్ ఎవరు కాదు మేమిద్దరమే, ఈ జన్మలో నేను బాలుగా నువ్వు అనువుగా నన్ను గుర్తుపట్టట్లేదా అని ఒక కాన్సెప్ట్ ఉంది సార్. సాంగ్ గగనాని, ఆ సాంగ్ అది తాజ్మహల్ ఎల్యూషన్లో బీచ్ దగ్గర డ్యామేజ్డ్గా. ఓ ఇది ట్రీస్ కెనకాల డ్యాన్స్, అది కూడా స్టోరీ బోర్డ్లో ఉంది, అది చూసారు. ఎప్పుడు షూటింగ్ పెట్టుకుందాం సార్, హ్యాపీ సార్. అస్సలు సార్ సినిమాలో సార్ స్టోరీ వింటారు సార్, ఇప్పుడు కూడా పాపం పిల్లలు చాలా కష్టపడుతున్నారు ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేయడానికి. లోపల సార్ ప్రాణం వెళ్ళి వస్తుంది. బికాస్ డబ్బు పెట్టిన వాళ్ళు కూడా భయపడతారు కదా సార్. మరి ఎందుకు భయపడతారు? విని
అది అది ఏంటో నాకు అది వరం సార్, అది అదృష్టం సార్, అదృష్టం. నా అన్నయ్య ఇమ్మీడియట్గా అడిగారు ఎప్పుడు పెట్టుకుందాం. దీని హైలైట్ ఏంటి తెలుసా, అది అన్నీ చెప్పి నేను వచ్చేసా. సరే అన్నయ్యకు నచ్చింది, అన్నయ్యకు నచ్చింది అది అని చెప్పి ఇక్కడ తమిళ్లో ప్రొడ్యూసర్, నేను హీరోకి ఓకే పెట్టుకుందాం, కంపెనీ మనం పెట్టుకోవాలని అక్కడ తిరుగుతున్నా తమిళనాడులో, తెలుగు చేయాలని. నాకు తెలుగు ఫిల్మ్ చేయాలని నేను రాట్లా, తమిళ్ ఫిల్మ్ చేయాలి, దానికి తెలుగులో డబ్ చేయాలని, తెలుగు చేయాలని ఐడియా లేదు. తమిళ్ ఫిల్మ్ పవన్ కళ్యాణ్ హీరో, అది ఐడియా. హీరో దగ్గర స్టోరీ చెప్పి ఓకే పెట్టుకుందాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ కంపెనీలో చెప్తున్నా, దే ఆర్ ఎసిటేటింగ్ సంథింగ్. 1, 2, 3 వీక్ అయింది. మళ్ళీ ఫోన్ చేశాను, కర్ణ ఎక్కడ వెళ్ళావు? ప్రొడ్యూసర్ వెళ్తున్నాను, ఎక్కడ ఉన్నాను? సరే నాకు హైదరాబాద్కి రండి. హైదరాబాద్కి రా, నువ్వు డబ్బు అసిస్టెంట్ డైరెక్టర్గా అడ్రస్ చెప్పు. ఆనంద్ సాయి వచ్చారు ఇంటికి. ఎవరు ఇక్కడ కరుణాకరన్ ఎవరు? ఫస్ట్ మీటింగ్ అక్కడ. సార్ మిమ్మల్ని రమ్మన్నారు, ఫ్లైట్ టికెట్. అక్కడ దిగితే కరుణాకరన్ నాకు చెప్పొచ్చు కదా. ఇమ్మీడియట్ కాల్, జీవీజీ గారు వచ్చారు, జీవీజీ రాజు గారు వచ్చారు. స్టోరీ వినండి మీరు. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది బాబు, ఓకే చేద్దాం అన్నప్పుడు అన్నయ్యతో తమిళ్ నాకు లాంగ్వేజ్ చేద్దాం, 2 లాంగ్వేజ్లో చేద్దాం, ఏముంది అన్నారు. ఫుల్ హెల్ప్, సూపర్. అది అలా చేస్తాం సార్, అలా చేసాం. స్టార్ట్ అయింది అక్కడి నుంచి షూటింగ్. నవంబర్లో చెప్పాను, ఫిబ్రవరిలో షూటింగ్. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఫుల్ ప్రిపేర్డ్, ఫుల్ A to Z స్టోరీ నేరేట్ చేస్తా. 2.5 hours షార్ట్ బై షార్ట్. అది అన్నయ్య చాలా నచ్చింది. అన్నయ్య స్టైల్లో, అన్నయ్య ఫేస్బుక్, అది 100% దేవుడు నాకు ఆవారం ఇచ్చారు. అంటే అప్పుడు మీరు కథ చెప్పిన తర్వాత మళ్ళీ అది సెట్స్కి వెళ్ళే ముందు అంటే పవన్ కళ్యాణ్ గారితో జరిగే డిస్కషన్లో ఆయన ఏమైనా మీకు కాంట్రిబ్యూట్ చేయడం, మీరు స్టోరీ ఆయనతో డిస్కస్ చేయడం, పెర్ఫార్మెన్స్ అప్పుడు మొత్తం కర్ణ ఇది బాగుంటుందా, సూపర్ అలా ఎలివేషన్ ఇంప్రూవ్మెంటే తప్ప కథలో ఎప్పుడు ఆయన ఇది ఏ సీను, ఇది ఎందుకు ఈ సీను అలా డిస్కషన్ ఎప్పుడు రాట్లా. సేమ్ ఇక్కడ డార్లింగ్లో అలాగే ప్రామిస్, ఒక్కరోజు కూడా ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నది అస్సలు రాట్లా. ఇంకా తొలి ప్రేమలో చెప్పాలంటే ఎవరైనా డౌట్ అడిగినా కూడా నేను కొంచెం లాంగ్వేజ్ తెలియదు, ఏదైనా కొంచెం సార్ ఇలా ఉండదు సార్, మన ఇది తెలుగులో ఇలా ఉండదు సార్ అన్నా కూడా అనే వచ్చి ఏంటి ఏం ప్రాబ్లం కరెక్ట్గా వస్తుంది అంటారు, ధైర్యం చెప్పేవారు మీకు. మీరు నిజంగా లక్కీ అండి, లక్కీ, చాలా లక్కీ. 200%, అదే 200%. కాదు, మీరు నార్మల్గా ఈ డైరెక్షన్ అనే దానిలోకి మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉన్నారా డైరెక్ట్? లేదు, సినిమా ఇండస్ట్రీ లేదు, అస్సలు లేదు. ఇంకా చెప్పాలంటే భయం సార్. ఆ రోజుల్లో సినిమా అన్నది చదివిన అబ్బాయికి చతురని మాట సినిమా ఆ టైంలో. ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తున్నా అన్నపూర్ణ స్టూడియోలో కాలేజ్ ఉంది, ఎడ్యుకేషనల్ అయిపోయింది సినిమా. ఎస్, ఐఎమ్ వెరీ ప్రౌడ్. లక్కీయెస్ట్ పిల్లలు ఈ జనరేషన్ లక్కీయెస్ట్. అది ఒక హాబీ అన్న చోటనే చూస్తారు తప్ప సినిమాకి వెళ్తున్నాను అంటే అస్సలు ఒప్పుకోరు. సినిమా అనేది చదువున్న పిల్లలకి సినిమా ఎందుకు అన్న కాలం అది. అవునండి. అంటే అప్పుడు అంతకుముందు మరీ దారుణంగా ఉండేది, మీ టైం కొంచెం మారారు, కొంచెం మారారు కొంచెం. కానీ మీ ఫ్యామిలీలో కూడా మీకు అపోజిషన్ ఉండేదా? అవును, డాడీ మాత్రం ఇది మన డార్లింగ్లో వచ్చిన డాడీ లాగా నా డాడీ. అవునా? అది ఒక పెద్ద ఎపిసోడ్, అది ఒక సినిమాలో పెట్టాలని అనుకున్నా, అది ఒక ట్విస్టెడ్ ఎలా అది ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్, అది చెప్పొచ్చు. అది సినిమా చేసినప్పుడు ఇది అంటే చెప్తే ఎవరు మంచి సీన్ అండి, అది ఒక ట్విస్టెడ్ సీన్. అదే మీరు స్టోరీ రిజిస్టర్ చేయించుకుంటారు కదా. అవును, మీరు మామూలుగా సినిమా రిలీజ్ చెప్తే అది సీన్, అది సస్పెన్స్, అది పోద్ది. అది డాడీ సినిమాలో సస్పెన్స్ పోతుంది. సీన్స్ సూపర్ సీన్, అది ట్విస్ట్, చిన్న ట్విస్ట్. అది వదిలేశారు. వెళ్ళాను, 7 years అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, అలా వెళ్ళిపోయింది. కానీ అసిస్టెంట్ అంటే
అక్కడ సర్వైవల్ కష్టం. చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నప్పుడు సినిమా పని చేయాలి, సినిమా పని కంటిన్యూస్గా దొరకదు. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చదువుతామంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, ఓకే 4 ఇయర్, దెన్ Job కంపెనీ లు పిలుస్తుంది. ఇలా ఒక గ్రాఫ్ ఉంటుంది, అదేమంటారు, అది ప్రాసెస్ జరుగుతుంది. సినిమాలు అలా కాదండి. నాతో తిరిగిన వాడు 10 ఇయర్స్ ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. అది చాలా చూడ్డానికి అలా అందంగా కనిపిస్తాయి కానీ చాలా జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా నేర్చుకొని అది క్రాస్ అయ్యి సక్సెస్ కొట్టాలి. అది మామూలు విషయం కాదు. అది మీరు విశ్వామిత్రన్, మేనగా, రంభ అని చెప్తారు కదా, 100 వస్తాయి సినిమాలో. లోపల టెంప్టేషన్స్, డిస్టర్బెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తా. అది ఆల్రెడీ చెప్పాను అనుకున్నా ఇంటర్వ్యూలో కూడా. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తున్నప్పుడు ప్రేమదేశంలో సైకిల్ రూమ్కి తొందరగా వెళ్ళి వాష్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో సైకిల్లో కేకెన్ఆర్, కోడంబాకం నుంచి కేకెన్ఆర్ మామూలు వెస్మాంబలంలో ఇల్లు, రూమ్ ఫ్రెండ్స్ రూమ్. ఓకే. సైకిల్ పంజర్ అయింది. సైకిల్ కారు సైకిల్ ఏదో పంచర్ అయిపోతుంటుంది. ఇలా అది కంటెంట్ ఏంటంటే పంచర్ అయిన వెంటనే ఆ ఫ్రెండ్స్ షాప్ ఉంది, ఎవరి ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడితే, రే ఒక 5 రూపీస్ ఇవ్వండిరా, సైకిల్ పంచర్ చేసి రేపు మార్నింగ్ ఫ్లైట్లో రహమాన్ సార్తో కంపోజింగ్ వెళ్ళాలి డైరెక్టర్తో అన్నాను. ఇక్కడ ఇప్పుడు 5 రూపీస్ తీసుకుంటావు, వెళ్ళి పంచర్ చేసుకొని వాష్ చేస్తే అది పెట్టుకొని నేను రేపు బెంగళూరు వెళ్తున్నావా 7 o'clock ఫ్లైట్కి. సినిమా లైఫ్ చెప్తున్నా. కరెక్ట్. సో అలా ఉన్నప్పుడు కొంచెం అది పక్కా అది చాలా జాగ్రత్తగా నేర్చుకొని ముందుకెళ్ళాలి. అదే 5 రూపాయలు సైకిల్ పంచర్కి లేనివాడు రెహమాన్తో మ్యూజిక్ అలా నమ్ముతాడు. అదే చెప్తున్నా. ఈ ప్రాసెస్ ఇది చదివి స్టెప్ బై స్టెప్ వస్తారు కదా, అది రాదు. కానీ ఇట్టట్టు జర్కులు వస్తాయి. దానికి మైమరిచిపోకుండా మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కేర్ఫుల్గా ఉండి రావాలి. అది దేవుడి దయ. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నాన్నగారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆఫీస్. ఓకే. ఈస్ మామూలు, ఇట్స్ ఓకే ఫ్యామిలీ, నాట్ కష్టం అని చెప్పడానికి ఏం లేదు. అదేలేండి. బట్ చెన్నైకి అమ్మ టోటల్ అగెన్స్ట్ సినిమా అన్నది. అమ్మకు చంపేస్తుంది. అది ఒక్కొక్క రోజు అమ్మాని అది ఏమంటారు, కన్విన్స్ చేసి ఒక్కొక్కసారిగా అయ్యో చాలా కష్టం అది. కానీ డాడీ మాత్రం, నాన్నగారు మాత్రం టోటల్ ఫండ్గానే చూస్తారు. అదే శివాజీ ప్రభు. లైక్ ఇప్పుడు ఫుడ్ తింటామంటే ఫుల్గా పెట్టి ఇంట్లో, నేను చెన్నై నుంచి ఊరికి వెళ్తా అన్నప్పుడు నాన్నగారు ఏంటిది సాంబార్, ఏంటి ఇలా పెట్టావు, ఏంటి పప్పులు ఏంటి ఇలా ఉంది అన్నప్పుడు అమ్మ నన్ను చూసి చూడరా అన్నట్టు సిగ్నల్ ఇస్తే, నాన్న ఏమిందన్నా ఎంత బ్రహ్మాండంగా ఉంది, అరే నువ్వు ఎప్పుడో తింటావురా, నేను డైలీ తినేవాడినా. ఈ రేంజ్గా కామెడీ చేస్తారు. ఎవరాదు ఏ డాడైనా లేదు. అది కష్టం కూడా చాలా, ఎందుకంటే నువ్వు లైక్ చేసావు, మీకు నచ్చిన లైఫ్ అంటే అంత ఈజీగా రాదు. మరి కష్టపడు, వెళ్ళు పో, మీకు ఇష్టం ఉంది కదా వెళ్ళు, నేను సపోర్ట్ చేయను, రా వచ్చినప్పుడు గెలువు. కానీ అమ్మ డబ్బు పంపిస్తుంది, ఇది తిడుతుంది కానీ డబ్బు. అది ఒక సూపర్ ఇన్సిడెంట్ అండి. ఒక బర్త్డేకి చెప్పొచ్చా, చాలా బ్రహ్మాండంగా ఫుల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫుల్ అదే రూమ్లో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఆ రోజు బర్త్డే ఎప్పుడు ఎవరికి చెప్పలేదు నేను. కార్డు వచ్చింది ఫ్రెండ్స్ దగ్గర నుంచి, చాలా కార్డు, మ్యూజికల్ కార్డు, అది చేతిలో డబ్బులు లేదు, కార్డు మాత్రం వెరైటీగా వచ్చింది. దాంట్లో అమ్మ ఇన్లైన్ లెటర్ వచ్చింది. అమ్మ లెటర్ చేశారు, హ్యాండ్ రైటింగ్. ఓపెన్ చేస్తే లోపల 100 రూపీస్ పెట్టి వచ్చింది. ఓకే. అది తెలుగులో చెప్పాలంటే నా కొడుకుకి, నా బంగారు కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసి 100 రూపీస్. అది అన్నకి భోజనం చేసాం. ఆ డబ్బులు, ఆ ప్రేమ అది అమ్మకి తెలుస్తుంది. ఇప్పుడు నా కొడుకుకి ఏదో అవసరం అన్నది. కరెక్ట్. ఈ డిజైన్గా ఆ గ్రీటింగ్స్ చూడొచ్చు. అమ్మకి మాత్రం అదే సాగర సంఘం లాస్ట్ సీన్ నాకు బాగా, అది అమ్మ సాగర సంఘం 100 టైమ్స్ చూసేవాడిని నేను. అబ్బా, ఫుల్ రికార్డింగ్తో స్టోరీ డైరెక్ట్ చేస్తా. విశ్వనాథ్ గారు నా గురుగారు.
బ్యూటిఫుల్ మూవీ. దాంట్లో అమ్మ చచ్చిపోయినప్పుడు ఏదో అలా ఇస్తుంది, మనం కూడా ఏదో అనుకుంటే ఓపెన్ చేస్తే డబ్బులు. అదే ఉలగంలో అదే ప్రధానం. ఇది ఎలా నా కొడుకు ఎలా అయిపోతాడో అన్న భయంతో ఎక్స్ట్రానరీ సీన్. దానికి కమల్ వేడుపు రీ రికార్డింగ్ ఇళయరాజాతో ఎక్స్ట్రానరీ సీన్. అలాగే ఆ ఫ్రెండ్స్ అందరం ఆ రోజు చాలా అమ్మ అది. అలాగే నేను చెన్నై వచ్చినప్పుడు ఫుల్ టిఫా అది ఏమంటారు సిల్వర్ ఎవర్ సిల్వర్లో ఉంటాయి కదా క్యారేజ్లో, ఇది మనం రైస్ని అది ఫ్రై చేసి దాంట్లో బెల్లం కలిపి అది అది పెడతారు, ఏలక్క అవన్నీ పెట్టి ఇస్తారు. అది అది ఎట్లా అంటే ఆకలి వచ్చినప్పుడు నీళ్ళు కలిపి అది తింటే ఓకే సూపర్. అది ఎనర్జీ వస్తుంది. అది అమ్మ ఒకసారి వెళ్ళినప్పుడు కంపల్సరిగా నాతో ఇది అన్నీ తీసుకొని రే మీకు సిగ్గు అనమాట అది క్యారేజ్. కానీ అక్కడ వస్తే ఫ్రెండ్స్ అందరు వెయిటింగ్, కర్ణ వస్తాడు అమ్మ పంపించేస్తుంది కదా అని చెప్పి అందరూ. ఏ ఊరు మీది? కారైకుడి. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. అవునవును కారైకుడి. అదే ఓకే. సో స్వీట్ మెమరీస్ ఇవన్నీ. ఇదన్నీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు సార్? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మీరు, నేను అడిగా కదా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేవు సైకిల్ పంచర్ అంటే 5 రూపాయలు లేకుండా. అది ఎట్లా అంటే అదే నేను ఇష్టపట్టి నేను వచ్చాను కదా చెన్నైకి అన్నప్పుడు డాడీ ఎట్లా అంటే నువ్వు వెళ్ళు, వస్తావా ఊరికి వస్తావా పని, అది ఐ విల్ గివ్ ఛాన్స్. సినిమా అంటే వెళ్ళు, అది నేను చూసుకోవాలి. బట్ అమ్మ తిడుతుంది, డబ్బులు మాత్రం హెల్ప్, డబ్బులు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని. అది వెరీ నైస్. టూ కాంట్రవర్షియల్. సినిమా గెలిచిన తర్వాత ఇవన్నీ అన్నయ్యకు అప్పుడప్పుడు చెప్పేవాడిని. అన్నయ్య చూసి అమ్మ ఫస్ట్ టైం చూసి ప్రివ్యూకి తీసుకెళ్ళారా? అక్కడ 100 days 200 days ఫంక్షన్ జరిగింది. అప్పుడు అమ్మని తీసుకొచ్చి నేను బాబుని చూడాలన్నప్పుడు అక్కడ అమ్మగారు వచ్చారు. అప్పుడు అన్నయ్య చూసి అమ్మ టోటల్ ఎమోషనల్. ఎందుకంటే కొడుకుకి ఇంత లైఫ్ ఇచ్చాడు. బాబు అన్నాడు, చూసావా మీ పిల్లలు మూవీ చూసాను కళ్ళు పెట్టుకోండి. అమ్మ భయంకర ప్రాణం మా అన్నయ్య అంటే. ఇంట్లో అందరికీ మా ఇంట్లో ఉంది ఫోటో, సూపర్ ఫోటో ఉంది. అది ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడ 200 days ఫంక్షన్ జరిగింది. దాని నైట్ డిన్నర్ జరిగింది అక్కడ ఏదో సమ్ హోటల్, అది పెద్ద హోటల్, అది గుర్తురాట్లా నేను. అమ్మ నాన్న ఇద్దరు లేదు ఇప్పుడు. అవునా? లేదు. ఎప్పటి వరకు ఏ సినిమా వరకు ఉన్నారు సార్? డార్లింగ్ వరకు. డార్లింగ్ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం అని తెలుసా? తెలుసు. వెరీ గుడ్. తెలుసు. అది అన్ని ఐఎమ్ వెరీ బ్లెస్డ్ సార్, లక్కీ బ్లెస్డ్ సార్. నేను ఎస్ సార్, ఆఫ్ కోర్స్ సార్. ఇప్పుడు కూడా సార్ డార్లింగ్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు కదా, నాకు ఏడుపు వచ్చి ఇలా చచ్చిపోతే కూడా పర్వాలేదు అని అనిపించింది. ఇప్పుడు కళాకారుడికి దీనికన్నా ఏం కావాలి సార్? ఆఫ్టర్ 16 years తర్వాత బికాస్ ఆఫ్ ప్రభాస్, ఆ హీరో వల్ల అది ఎలివేట్ అవుతుంది ఆ సినిమా అన్నది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఇప్పుడు ప్రభాస్తో మీరు డార్లింగ్ చాలా క్యూట్గా ఉంటుంది, ప్రభాస్ కూడా చాలా చలాకీగా హుషారుగా మంచి ఎనర్జెటిక్గా, అంటే ఒక బాడీ కాల్ అదే ఆ యంగ్ చలాకీతనం అవన్నీ బాగా యాక్ట్ చేసాడు అందులో. మీరు సీన్లు చాలా అద్భుతంగా రాశారు. అండ్ ప్రభాస్ కూడా అంతే యాక్టివ్గా. కానీ తర్వాత ప్రభాస్ బాహుబలి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ ఒక పోల్ లాగా నిలబడి ఆ వాక్ మారిపోయింది, తనకి రాసే డైలాగులు మారిపోయాయి, తన మీద క్యారెక్టరైజేషన్స్ మారిపోయాయి. ఆ ట్రాన్స్ఫార్మేషన్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? బ్రహ్మాండంగా ఫీల్ అయ్యాను. చెప్పాలంటే బాహుబలి చూసినప్పుడు ఇలాంటి ఒక హీరోని పెట్టుకుని అలాంటి ఫిల్మ్ చేస్తామని నాకు కాంప్లెక్స్ వచ్చింది. నాకు నిజం. అవును, మీరు దానికి ముందు కూడా ఛత్రపతి కదా. ఛత్రపతి ఓకే, అఫ్ కోర్స్. బాహుబలి ఇంటర్నేషనల్, అది ఒక వార్ సీక్వెన్సెస్ వస్తుంది. అవును. మరణం అన్నది ఏది అని మా మదర్ గురించి మాట్లాడతారు ఒక డైలాగ్. అవును. ఇట్స్ అమేజింగ్. ఇట్స్ ఇంటర్నేషనల్ థాట్. ఇట్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఏం లేదు, పిల్లలతో వెళ్ళాను, సినిమా చూసి నేను వైఫ్కి చెప్పాను, సైలెంట్గా ఆడియన్స్ ఫేస్ని ఒక్కసారి చూడు అన్నాను. ఫిల్మ్
అవును, ఎవ్రీబడి ఆన్ స్ట్రక్, అసలు జా డ్రాపింగ్ అది లెవెల్ కదా అది. అది అది ఒక ఒక రేంజ్ అది. అది అది ఎట్లా చెప్పాలి నాకు మీరు తెలియదు. మీరు మళ్ళీ ప్రభాస్తో మ్మ్. డార్లింగ్ లాంటి సినిమా మ్మ్. లేదా ఇంకొక సినిమా మ్మ్. మళ్ళీ మీరు ఎందుకు ట్రై చేయలేదు? ట్రై చేయలేదన్నది కాదు, ఎందుకు జరగలేదు? జరగలేదు అని అలా నేను ఇంప్రెస్ చేయాలి హీరోని. నేను వెళ్ళి చెప్తే నా ప్రభాస్ గారు ఇస్తారో ఏమో, ఇంప్రెస్ చేయాలి కదా. డార్లింగ్ లాగా ఇంకొక స్క్రిప్ట్ చేయాలి, అంత ఈజీగా ఏంటి? అని ఇది నిజమే, అది కష్టమే. బట్ అలా తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు ఎక్కడే వెళ్ళిపోయారు. నేను మళ్ళీ హిట్ కొట్టాలి కదా, ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవాలి, హిట్ ఇవ్వాలి. దెన్ అది సినిమాలో ఒక న్యాయం ఉంది కదా. అవును. అంత పెద్ద హీరో నాకు తెలుసు కాబట్టి నేను స్టోరీ చెప్తా అని డిస్టర్బ్ చేయకూడదు. ఈజ్ వన్ కాల్ ఏం చెల్లో అంటారు. మై ఆల్ హీరోస్ ఆర్ ఎక్సలెంట్. చలం అంటారు ఏంటి మిమ్మల్ని? చెల్లం అంటే బుజ్జి, ఇక్కడ బుజ్జి అంటున్నారు కదా, తమిళ్లో చెల్లం అంటారు. ఓకే ఓకే, అది అది ప్రేమగా పిలుస్తారు. ఓకే, అది మిమ్మల్ని చలం అంటుంటారు కదా ప్రభాస్. అంటారు, అవును. నేను డార్లింగ్ పదం తమిళ్లో చలం. చెల్లం. ఓకే, నన్ను మాత్రం పిలుస్తారు అలాగా. అదే నేను చెల్ల కుట్టి అంట. నాకు గుర్తుంది మిమ్మల్ని చలం అండం. ఓకే, సో అయితే మళ్ళీ మీరే వెళ్ళలేదు ఆయన దగ్గరికి? అవును, డిస్టర్బ్ చేయలేదు. డిస్టర్బ్ చేయలేదు. ఆయన కూడా మీకు మళ్ళీ ఆఫర్ ఇవ్వలేదు? అలా చెప్పడం తప్పది. ఒక కాల్ తీస్తే చెల్లకుటి అని ఇప్పుడు వన్ ఫోన్ కాల్ ఏవే. ఇప్పుడు కూడా ఈవెన్ అల్లు అర్జున్ గారు నా నాన్న చనిపోయినప్పుడు అన్నయ్య నేను ఊరికి వస్తున్నా అన్నారు. ఎక్కడ? విలేజ్కి. అప్పుడు పుష్ప రిలీజ్ అయింది. పుష్పలో పెద్ద హీరో, పీక్. అవును, పెద్ద ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయింది అప్పుడు నాన్న చనిపోయినప్పుడు. ఇప్పుడు 2017లో అలవైకుంఠపురంలోనా సంథింగ్. అవును. ఎవరు చెప్తారండి? అయ్యో తంబి వద్దు నాన్న, థ్యాంక్ యూ కన్విన్స్, బాధపడకన్నా అని. సుమంత్ ప్రతి వెడ్డింగ్ డే, ప్రతి బర్త్డేకి మెసేజ్ వస్తుంది ఈ విషయం. రామ్ డబ్బులు పంపి రండి ఫిలిం చేద్దామని. సార్ సూపర్ మూమెంట్స్ ఉంది సార్. మై ఆల్ హీరోస్ ఆర్ సూపర్ సార్. వెంకటేష్ బాబు ఎప్పుడైనా నా ఏ ఫిల్మ్ స్టార్ట్ చేసినా అన్నయ్యని కలిసి బ్లెస్సింగ్ తీసుకుంటాను. ఇట్స్ వెరీ కేర్. ఏం చేస్తున్నావు? ఒక టీచర్ అలాగా అడుగుతారు, అన్నయ్య. అలా సురేష్ బాబు కూడా రెస్పెక్ట్, ఎవ్రీవన్ లవ్. ఇప్పుడు డార్లింగ్ సినిమాకి ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి డార్లింగ్ సినిమా గురించి నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. మీరు ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫేక్ డ్రామా నడిపించి, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫేక్ డ్రామా కాదు 1 minute, నేను ఇంకో మాట చెప్తా. ఫేక్ కాదు, ఒక కథని క్రియేట్ చేసి చెప్పాడు హీరో. అలా సిచ్యువేషన్ ఇరిగిపోయింది సార్. సిచ్యువేషన్ ఇప్పుడు అందుకే ఓపెనింగ్లోనే బ్లాక్ అండ్ వైట్ స్టోరీ చెప్తున్నా. అవును, అందరూ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ప్రేమ ఉంది అని అమ్మాయి వెళ్ళిపోయింది ఫారిన్కి. ఓపెనింగ్లో కూడా ఫ్రెండ్స్ అందరూ కలిశారు. అరే మనం 10 years తర్వాత ఒక క్రైన్ షాట్ వస్తుంది. సో అక్కడే ఎగ్జైట్ అయిపోతారు. ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్ అవుతుంది. ఎలా చెప్తానరా, నందిని నా ప్రేమ కథ తెలుసు కదా, ఇవన్నీ కోటింగ్. సడన్గా ఒక రౌడీ పెట్టుకొని నా అమ్మాయిని పెళ్లి చేయనప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? సిచ్యువేషన్ అలా వచ్చినప్పుడు పెద్ద డాన్ బ్రహ్మాండంగా ఒక లవ్ స్టోరీ క్యాషువల్గా స్టార్ట్ చేస్తారు. అది చాలా బాగుంది కూడా. కానీ క్లైమాక్స్ అక్కడ అమ్మాయి కోమాకి వెళ్ళిపోయింది అన్నప్పుడు పెద్దస్ ఆడియన్స్కి అది మనం ఉంది, అమ్మాయి ఉంది. అసలు ఫస్ట్ సార్ నేరేషన్ సార్, అదే సినిమా చూసి క్రిటిసైజ్ చేస్తున్నారు. అమ్మాయి నిజం, ప్రేమ నిజం. శ్రీనివాసరెడ్డి గారు మామూలుగా లేదండి. డైలాగ్ డెలివరీ అసలు సూపర్గా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అది ఒక్క వేడే వాళ్ళు యాడ్ చేసుకుంటా ఉన్నారు. అది జోట్లో పెట్టుకుని తిరగడం నిజం. మనకి ఉంది, అమ్మాయి ఉంది, అది ఉన్నది కొంచెం వాళ్ళ స్టైల్లో అది కొంచెం అది ఎక్స్ప్రెషన్ వల్ల అది లాగింది. ఆ సిచ్యువేషన్, అక్కడ ట్విస్ట్, అక్కడ టర్న్ అది ఉంది. ఇప్పుడు జేబులో తిరగడం నిజం. మనం ఎప్పుడురా స్విట్జర్లాండ్ వెళ్ళాం అన్నప్పుడు కొంచెం అందరిగా అంటే ఇవన్నీ అబద్ధమా అన్నది తట్టుకోలేకపోతున్నారు. కానీ అమ్మాయి కోమాకి వెళ్ళిందన్నది కాదు కదా అన్నది సబ్కాన్షియస్గా వాళ్ళు కొంచెం కన్విన్స్డ్. సో ఈ క్లైమాక్స్ కాదు, వేరేదో ఉంది. అదే శ్రీనివాసరెడ్డి గ్యాంగ్ ఆడియన్స్కి చెప్పి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా
ఇప్పుడు సినిమా క్రిటిక్గా అది చెప్తారు తప్ప మామూలు ఆడియన్స్కి నేను అదే నేను ఇందాక మీతో నేను విన్నాను. అమ్మాయి ఎప్పుడైతే కోమలోకి వెళ్ళిపోయిందో ఆడియన్స్ 100%, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఇదేంటి ఇంటర్వ్యూలోనే అమ్మాయి కోమలోకి వెళ్ళిపోతే అది హౌ టు ఈ పాయింట్ నార్మల్ ఆడియన్స్ అందరూ నేను అదే అనుకున్నాను. బ్యాడ్ క్లైమాక్స్ ఇచ్చినప్పుడు ఆడియన్స్కి నచ్చది, కానీ ఇది అబద్ధం అంటే అమ్మాయికి ఏం అవ్వట్లేదు అన్న కన్విన్స్కి వస్తారన్నది నా నమ్మకం. అది ఆ రిలీఫ్ ఉంటుంది. రిలీఫ్ ఉంటుంది. ఇది అబద్ధం కాదు, అమ్మాయికి వేరే ఇంకొక రిజల్ స్టోరీ వేరా అయితే ఓకే. ఇది నార్మల్ ఆడియన్స్. అదే మీరు ఇంటర్వ్యూలో కూడా వేసారు కదా, ఇప్పుడు నిజం అల్ల అప్పుడే స్టోరీ చెప్పిన వెంటనే పర్స్ తీసుకొని మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్ డల్లింగ్ అంటారు. నేను ఏమలే సార్ అవన్నీ చెప్పినప్పుడు నాతో ఉన్న పిచ్చి ప్రేమ కథని కథగా చెప్పానురా అని సూపర్గా పర్ఫార్మెన్స్ ప్రభాస్ చాలా చాలా స్వీట్గా సీన్ ఎక్కడో వెళ్ళిపోయింది. అవును, కానీ మిమ్మల్ని కొంతమంది రామోజీ ఫిల్మ్ సిటీలో ఫ్రెండ్స్, ప్రభాస్ ఫ్రెండ్స్ కొంతమంది దాన్ని కొంచెం అబ్జెక్ట్ చేశారంటగా, అంటే దాని మీద డిస్కషన్ జరిగిందంటగా. లేదు అలా డిస్కస్ చేస్తే ప్రాజెక్ట్ ఎందుకు వస్తుంది, బైక్ ఇట్లా వస్తుంది, అలా కాదు. అంటే ఇలాగా జనం రిసీవ్ చేసుకుంటారా? నో అలా డిస్కషన్ ఏం జరగలేదు. డిస్కషన్ అంటే స్టోరీ నేరేట్ చేస్తూనే ఉంటా, రకరకాలు. ఒక్కొక్క టైం బ్రహ్మాండంగా ఒక అదేమంటారు ఒక నేరేషన్ జరుగుతుంది. ఓకే, సో అంతేగాని దాని మీద అబ్జెక్షన్ ఏం రాలేదు. అలా అబ్జెక్షన్ అయితే ఫిల్మ్ ఎలా బయట ఫిల్మ్ బయటకు రా అంటే వాళ్ళు ఒక అబ్జెక్షన్, ఇదే అబ్జెక్షన్ ఇన్ ది సెన్స్ అంత సీరియస్ అని కాదు సార్, ఇలాగా డౌట్ ఇది రిసీవ్ చేసుకుంటారా ఇలాగా అని కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ అవ్వచ్చు. దాన్ని మీరు కన్విన్స్ చేసి సెకండ్ హాఫ్ ఇది కాబట్టి ప్రాబ్లం లేదు మనకి అని మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలాంటివన్నీ నార్మల్ జరుగుతాయి కదా. లేదు అలాంటి వస్తే నేను ఒప్పుకుంటాను కదా. స్టోరీ వింటారు సార్, ఇంకొకసారి వింటాను సార్, ఓ సూపర్, మళ్ళీ చెప్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఆ గ్యాంగ్ అన్ని అక్కడ అరకు వ్యాలీలో నేరేట్ చేశా, ఎందుకంటే ఫిల్మ్ చేయాలి కదా, పర్ఫామ్ చేయాలి కదా, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ప్రభాస్ గారి ఇంటికి ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఒక్కొక్క డెవలప్ అవుతుంది కదా, వెళ్ళి చెన్నై వెళ్ళి డిస్కషన్ చేసి మళ్ళీ వచ్చి నేరేట్ చేస్తా. ఇంప్రూవ్మెంట్ సమ్ టైమ్స్ నేను స్టోరీ నేరేట్ చేసినప్పుడు ప్రభాస్ గారు చెప్తారు, తెలుగు డైలాగ్ మిస్ అయింది ఇది అంటారు. అంత డీటెయిల్గా షూటింగ్ వెళ్ళినప్పుడు అంత తరవ అందరికీ అవును. ప్రొడ్యూసర్స్, హీరో ఫ్రెండ్స్, క్యారెక్టర్స్. తులసి మేడం కూడా నేను నేరేట్ చేశా. తులసి మేడం ప్రభు సార్కి చెన్నైలో వెళ్ళి నేరేట్ చేశా. ఎవ్రీవన్ నోస్ అబౌట్, నో డౌట్. కాజల్కి తెలుసు, అందరికీ తెలుసు. ఎగ్జాక్ట్లీ. షూటింగ్ అంటే రేపు ఆ సీన్ అంటే అందరు ప్రిపేర్ అవుతారు అంతే. అదే వాళ్ళ బుర్రలో మొత్తం స్టోరీ ఉంటుంది కదా టోటల్గా. ఇప్పుడు మీ దాంట్లో స్వామి గారు, ఆయనకి ఆ పేరు పర్మనెంట్ అయిపోయింది, డార్లింగ్ స్వామి. అవును కదా. అవును. మీకు కూడా లేదా డార్లింగ్ కరుణాకరణ్ అని ఎవరు? ఆయనకి మాత్రం ఫిక్స్ అయిపోయింది. తర్వాత మీ సినిమాతో హ్యాపీ స్వామి అని కూడా కొంతమంది అంటారు ఆయన్ని. అవును. డార్లింగ్ స్వామిని పేరు మార్చుకున్నారు డార్లింగ్ తర్వాత హ్యాపీ స్వామి అన్న కొంతమంది అన్నారు, ఏదో అన్నారు, కానీ ఆయన మాత్రం డార్లింగ్ స్వామి దగ్గర ఆగిపోయాడు. నేను మార్చుకోను, ఇది డార్లింగ్ అని. ఆయన ఫస్ట్ టైం మీతో వర్క్ చేశాడు. ఫస్ట్ టైం వర్క్ చేసింది హ్యాపీలో. దానికి ముందు కోన గారితో బాలు ఫిల్మ్లో వర్క్ చేసేవారు. అతను కోన వెంకట్ గారి దగ్గర అసిస్టెంట్. బట్ మీ కాంబినేషన్ డార్లింగ్ ఫస్ట్ కాంబినేషన్. క్రెడిట్ పడ్డం అన్నది అదే స్వామి అని పడుతుంది దానిలో. దాంట్లో కరెక్ట్గా గుర్తు రావట్లేదు. బట్ కోన గారు డైలాగ్ రైటర్ దాంట్లో హ్యాపీలో. హ్యాపీ ఓకే. నేను డార్లింగ్ టైటిల్ ఏదో డార్లింగ్ గురించి మాట్లాడుతున్నా. హ్యాపీలో డార్లింగ్లో నేను ఉల్లాసంగా వచ్చాను లేదు, డార్లింగ్ తీసుకొచ్చా. మళ్ళీ మీరు తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ. డార్లింగ్లో ఆ స్క్రీన్ ప్లే ట్విస్ట్ సీన్ ట్విస్ట్ వస్తుంటుంది అందులో. ఆ లిటిల్ బాయ్ తో జలపాతాలు అంటే ఇష్టం అని ముందు ఫేక్ చేయడం, మళ్ళీ ఇంకో సీన్ లోనేమో వాలీబాల్ అంటే ఇష్టం అని ఆ కుర్రడి చేత మీరు చాలా గేమ్ ఆడించారు సెకండ్ హాఫ్ లో, రైట్? ఈ మొత్తం ఈ ప్రయాణంలో
డైలాగ్ పార్ట్కి మీరు ఎంత సార్ డైలాగ్ అంటే సీన్ నేరేట్ ఒక డైరెక్టర్గా నేను ఒక స్టోరీ నేరేట్ చేసినప్పుడు డైలాగ్ కూడా డైలాగ్తోనే చెప్తారు. ఫుల్ నేను రాసి ఇస్తా సామికి, సామి అది చూసి అది బెటర్మెంట్ ఏదైనా ఉంటే చేసి ఇస్తారు నాకు. ఓకే. ఇప్పుడు క్లైమాక్స్లో ఆ కాజోల్ ప్రభాస్ డైలాగ్ ఉంది కదా, అది బాగా రాశారు, అది సూపర్గా రాశారు. పర్టికులర్గా అది కావాలి కదా సార్, తెలుగు అన్నది నేను ఇప్పుడు కలవకేలుగా రాస్తా, తెలుగు వదిలే రాస్తా, అది రాస్తా. కానీ అది ఒక డైలాగ్ రైటర్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. అలా అక్కడక్కడ పిస్తా అదేమంటారు అది అన్ని పెట్టి సూపర్గా అది అవుట్పుట్ వస్తుంది. అవును, అది స్వామి స్పెషాలిటీ. అది ఆ డైలాగ్ చాలా బాగుంటుంది సార్. ఇది సార్ డైలాగ్ అన్న విషయం ఏది వస్తే అది స్వామి సార్. దమ్ము అన్నది దమ్మున్నవాడి అది సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది. అవును అవును. అన్న డైలాగు ముందు ప్రభు చెప్పడం, అవును, తర్వాత క్లైమాక్స్ లో అమ్మాయి చెప్పడం పవర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ కి, ఆ సీన్ కి, ఆ సిచ్యువేషన్ కి. అవునవును. మీరు బాగా యు ప్లేడ్ ఇట్, ఒక గేమ్ లాగా చేశారు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ వెనకాల వస్తుంది, రాబోతుంది, అది మ్యాటర్. అది అలాగే సెట్ చేసుకున్నాను. చాలా మంచి స్క్రీన్ ప్లే. ఒకసారి ఆడియన్ డిసీవ్ అవుతాడు, మళ్ళీ ముందుకెళ్తున్నాం. ఇట్స్ రియల్ ఫన్ అండి. థ్యాంక్ యూ. డార్లింగ్ అన్నది రియల్ ఫన్. ఇప్పుడు మళ్ళీ మొన్న చూసినప్పుడు కూడా మళ్ళీ కొత్తగా ఎంజాయ్ చేసాం సినిమాని. ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో సినిమా అనేది బాగా మారిపోయింది కదా సార్. ప్రభాస్ ఈజ్ నాట్ డూయింగ్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఆయన అన్ని లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్లు చేస్తున్నాడు అన్నీ కూడా. ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఏవి ఎక్కడున్నాయి? ఈవెన్ రాధేశ్యామ్ ఆల్సో డిడ్ నాట్ పే వెల్, డిడ్ నాట్ డూ వెల్ రాధేశ్యామ్ ఇన్ హిస్ కెరీర్. సో మీరు పవన్ కళ్యాణ్ గారితో తొలి ప్రేమ పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. తర్వాత బాలు, బాలులో ఎక్కడ మిస్టేక్ జరిగిందండి సార్? ఇది ఒక ఫిలిం అన్నది వంట లాగా సార్. సమ్ టైమ్ టేస్ట్ ఎక్స్ట్రానరీగా ఉంటాయి, సమ్ టైమ్స్ ఏదో మనకు తెలియకుండా ఒక సాల్టో కారం ఎక్కువ అయితే నచ్చదు. ఒక కాల్కులేషన్, అది చిన్న చిన్న విషయాలు కరెక్ట్ చేస్తుంటే ఇంకా బ్రహ్మాండంగా ఆడేదైనా అది ఇప్పుడు తెలుస్తుంది ఇది చేస్తే, ఇది ఇలా చేస్తే బాగుంటుంది తర్వాత ఎక్స్పీరియన్స్. దట్స్ అంతేనా? అంటే నేను టెక్నికల్గా అడుగుతున్నా సార్. ఇప్పుడు ప్రతి సినిమా ఏది ఆడుతుందో ఏది ఆడదో ఎవరు చెప్పలేరు సార్. ఒక క్యాల్కులేషను, ఒక జడ్జిమెంట్తో వెళ్తారు ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరో అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా. దాని గురించి దట్స్ నాట్ ఎ మ్యాటర్. అనుకున్న పెద్ద పెద్ద సినిమాలే లేచిపోయినాయి. నేను టెక్నికల్గా ఒక డైరెక్టర్గా మీరు అనుకున్నది ఏంటి, జరిగిందేంటి, వేర్ జడ్జ్మెంట్ వెంట్ రాంగ్? అదే చెప్తున్నా. ఇప్పుడు మనం అనుకున్నదన్నీ సక్సెస్ అయితే అది అక్కడక్కడ కొంచెం బ్యాలెన్స్ అయింది. నాట్ డిసప్పాయింట్ కాదు బాలు ఫిలిం. నాట్ అంటే ఇట్ ఈస్ నాట్ తొలి ప్రేమ, అది 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 ఒప్పుకోవాలి. నేను హైలైట్స్గా ఇప్పుడు కూడా అదే పీపుల్ చెప్తారు, నాకు బాలు ఇష్టం ఉంటారు, సమ్ పీపుల్ బాసు ఇష్టం ఉంటారు. యువకుడు ఎందుకండి అలా అంత పెద్ద హిట్ అవ్వలేదంటారు అని ఫ్యాన్స్ ఉంటారు. మీ సినిమాలన్నీ టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, టీవీలో పెట్టుకు చూస్తే ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటాయి. కానీ సినిమాలు ఆడితే కదా ప్రొడ్యూసర్కి డబ్బు. నేను అదే ఇందాక మిమ్మల్ని అడిగింది ఎక్కడంటే, ఇప్పుడు యువకుడు కానీ వాసు కానీ అసలు బాలు ఎంత ఫనీగా ఉంటుందో తెలుసా? అన్నయ్య సూపర్. అమ్మాయి శ్రియా కాదు, ఫేస్ కాదు పెట్టుకొచ్చినప్పుడు మాస్క్ తీసేకి భయపడతాడు పవన్ కళ్యాణ్ అంటాడు చూడు, ముందు భయపడ్డావు. సూపర్ పర్ఫార్మెన్స్, మంచి సీన్ అది నిజంగా. మంచి అలాంటి తర్వాత బాలు ABCDEFG ఏంటి సార్ అది? ఆల్ బాయ్స్, ఏ బాయ్ క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గర్ల్స్. ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గర్ల్. గుడ్. అది అప్పటి నుంచి నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటూ, అండ్ ఫిల్మ్లో వస్తుంది. బట్ మెనీ పీపుల్ డిడ్ నాట్
నోటీస్ ఇట్. డిఫరెంట్గా బాలు ABCDEFG బాలు అది చాలా మంచి క్రేజ్ వచ్చింది ఆ పేరు. అది గర్ల్ హార్ట్ అని కూడా వచ్చే గర్ల్ హార్ట్ అప్పుడు వచ్చే జీ కూడా కట్ చేద్దాం అది అన్నారా? హెచ్ వరకు వెళ్దాం అనుకున్నారా? అది జీ కూడా కట్ చేద్దాం ABCDEFG అని వెళ్ళింది. వెరీ గుడ్. మళ్ళీ బాలు తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మీరు టచ్ చేయలే? ఎందుకు సార్ ఎలా సార్ సడన్గా ఇప్పుడు సమీపంలో ఫోన్ ఒక 2 o'clock తొంభై సౌండ్ వచ్చింది. ఎక్కడో విన్నాను. హలో అదే எப்படி தமிழ் சூப்பர் எப்படி இருக்கீங்க அண்ணே ఎలా అనే అనే సూపర్ అనే ఇలా మీ వాయిస్ వినాలని నాకు అనిపించింది సడన్గా. అలా సర్ప్రైజ్ ఇస్తారు అప్పుడప్పుడు కళ్యాణ్ బాబు. నన్ను వాళ్ళు ఒక మాట చెప్తున్నాను, మెగా ఫ్యామిలీలో అందరూ కూడా వాళ్ళు దే లవ్ రిలేషన్స్, దే లవ్ ఫ్రెండ్షిప్, దే రెస్పెక్ట్ ద బాండ్. ఏదో ఒక సినిమాకి సంబంధమో లేకపోతే ఒక ప్రొఫెషన్కి సంబంధమో ఉండదు వాళ్ళు. సార్ చాలాసార్లు చెప్పాను. అది ఉల్లాసంగా వచ్చాను అప్పుడు సార్. కొత్త హీరోతో చేస్తున్నా, పడం ఫినిష్ అయింది, రిలీజ్ చేయబోతున్నాం. అన్నయ్య అక్కడో ఏం చేస్తున్నాడు, నన్ను ఉల్లాసం అవునా పిల్లు బాబు మిమ్మల్ని హీరోని తీసుకురమ్మన్నారు ఇంటికి. ఓకే నన్ను హీరోకు ఉల్లాసంగా వస్తాను హీరో పాపం షేక్ ఫోటో పెట్టుకోండి మ్యాగజైన్ ఫిల్మ్కి పెద్ద హెల్ప్ అయింది. కరెక్ట్ సార్. అది అన్నయ్య 100%. ఇంక దానిలో డౌట్ లేదు, బంగారాలు వాళ్ళు. తర్వాత ఫిల్మ్ హిట్ అయింది అన్నయ్య, రా మళ్ళీ సక్సెస్ మీట్కి స్పీచ్. అవును, ఐ రిమెంబర్ అండి. దీనికి గ్యాప్లో అన్నయ్య ఒకసారి పెద్ద నాన్న కలిసినప్పుడు ఆడియో రిలీజ్ ఉన్నాడు. నాకు పార్టీ స్టార్ట్ అయింది, చరణ్ పంపుతా, చరణ్ వచ్చారు ఆడియో రిలీజ్కి. అవును, ఫిలింకి ఒక బేరలాగా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది కదా, నెక్స్ట్ లెవెల్కి. సరే, ఈ మధ్యలో ఇంత బాండ్ మీకు పవన్ కళ్యాణ్ గారితో ఉండడం, మీరు ఎప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వరకు వెళ్ళి కథ చెప్పి ఆయనతో సినిమా చేద్దాం అనుకునే మూమెంటే రాలేదండి? మీకు ఒకటి విషయం తెలుసా, అన్నయ్యని ఇప్పుడు చూస్తే బుర్రం పనిచేది, నాకు ఫ్రీజ్ అయిపోతా. అది తెలుసా మీకు? అవునా? ఎట్లా అంటే నేను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా తిరిగినప్పుడు ఖైదీ సినిమా మా ఊర్లో 50 days ఆడింది, కారైకుడిలో డబ్బింగ్ మూవీ. అప్పుడు ఫ్యాన్ ఫుల్ గ్యాంగ్, మొత్తం గ్యాంగ్. అన్నయ్య ఫిల్మ్ అంటే ఒక పెద్ద గ్యాంగ్ ఉండేది అక్కడ. ఎందుకంటే అలాంటి డ్యాన్స్ ఎవరు చూడట్లా. అప్పుడు తెలియదండి, అలా డ్యాన్స్ తెలియదు, అలా డ్యాన్స్ మూమెంట్. அந்த సాంగ్ సూపర్ సాంగ్, రగులుతోంది మొగలిపోదా, మాధవి మేడంతో. అదే రగులుతోంది రగులుతోంది మొగలిపోదా. ఒకటే తర్వాత డిఫరెంట్గా ఉంటాయి. నేను చెన్నై వచ్చిన తర్వాత మార్నింగ్ కోడంబాకం బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ ఇద్దరికి వెయిట్ చేస్తా. 6:45 ఇళయరాజా కార్ క్రాస్ అవుతుంది, 335 అంబాసిడర్, వైట్ అంబాసిడర్ కార్. నెక్స్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మెగాస్టార్. నంబర్ 1 హోండా వస్తుంది, వెనకాల న్యూస్ పేపర్ చదివి గ్లాస్ వేసుకొని స్టైల్గా హీరోని అప్పుడే చూడ్డానికి అది అంతా థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్లింగ్. అందరిని చూసి అలా వెళ్ళి మిగతా పని. ఇది దీనికోసం కోడంపాకం డైలీ 7 o'clock ఇలా జరిగిందండి. ఓకే, అన్నయ్యకి కథ చెప్పి, ఇక్కడ తొలి ప్రేమ కథ చెప్పి షూటింగ్ జరుగుతుంది. ఒకరోజు అన్నయ్య పవన్ అన్నయ్య ఇంటికి రమ్మన్నారు, మధ్యం భోజనం చేద్దాం రా అని. రూమ్లో అలా మాట్లాడుతున్నప్పుడు పెన్ అన్న సౌండ్ వచ్చింది, కేంగ్ అన్న అది కార్ సౌండ్. ఒక్క నిమిషం కరణాన్న అవుట్ వెళ్ళిపోయారు. సడన్ ఎంట్రీ, ఒకరో మెగాస్టార్. ఓహో తమ్ముడు చెప్పారు, బాగా చేసాడు. అంటే కోడంబాకం బ్రిడ్జ్ దగ్గర కార్లో చూసిన హీరో కళ్ళు నుంచి నీళ్ళు వస్తాయి. అంటే అది తమిళ్ తెలుగు, అదే నేను ఇక్కడ తీసుకొచ్చింది అన్నారు. ఆ థాట్ ప్రాసెస్ తెలియకుండా తెలుగు ఇండస్ట్రీకి నేను తీసుకొచ్చింది అన్నారు. కరెక్ట్ కరెక్ట్. అన్ని పవన్ అన్నయ్యగా ఎదురు చూడు, ఏంట్రా ఇలా అయిపోతున్నా. ఎప్పుడు చూసినా కూడా దిగు అది చిన్నప్పటి నుంచి అండి. ఇళయరాజా గారు, చిరంజీవి గారు, రజనీ గారు, కమల్ హాసన్ గారు, వీళ్ళన్నీ చూసి పెరిగామండి. కరెక్ట్.
సినిమా అన్నది లార్జర్ దెన్ లైఫ్ అలా అలా చూసి అక్కడి నుంచి ఆ రేంజ్ చూసి అది వెళ్ళి వెళ్ళి కథ చెప్పడం అన్న రేంజ్కి ఇంకా రాలేదు మరి. అవునా? మామూలుగా రాదు అది. అది ఆ ఫ్యాన్ మూమెంట్లే ఉంటా ఎప్పుడు ఆ ఫ్యాన్ మూమెంట్లే ఉంటా. ఆ ఫ్యాన్ మైండ్ మైండ్ నార్మల్గా నాకు రాదు. ఒక డైరెక్టర్ నేను వెళ్ళి చిరంజీవి గారికి కథ అలా చెప్పాలి. ఐ కాంట్ మిగతానే నమ్మ తమ్ముడు అన్నయ్య పవన్ అన్నయ్య ఓకే రైట్, అది ఓకే. చరణ్ అది ఓకే, అది బ్రహ్మాండం అది. కరెక్ట్. ఐ కెన్ అండర్స్టాండ్. రాజా సార్ చూసినా కూడా దుగుదుగుదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సాంగ్ విని అదేదో చూడలేక ఫిల్మ్లే చూస్తున్నాం. సడన్గా చూస్తే ఎట్లా, అది ఫ్యాన్ మూమెంటే. ఇప్పుడు నేను డార్లింగ్లో అందరూ ఫ్యాన్స్ అరుస్తారు కదా, నేను అది ఐ కెన్ అండర్స్టాండ్. వన్ ఆఫ్ దోస్ డేస్ నేను కూడా ఇలా ఉండేవాడిని. ఐ కెన్ అండర్స్టాండ్. సడన్గా వాళ్ళ ముందు ప్రభాస్ వస్తే అంతే అయిపోతారు, పోతారు, గుండె అయిపోతుంది. అది అనమాట. అది సో అది మిమ్మల్ని ఆపేసింది ఎస్ కదా. అంటే కానీ చేయాలి, అది ఎట్లా తెలియట్లేదు నాకు. అదే ఇంకా మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు చేస్తారని అనుకోగలిగారా? ఏదో ఒక ఐడియా, ఈ ఫోటో బాగుంది, ఇతను అయితే బాగుంటుంది హీరో అనో ఫీలింగ్. అలా కూడా వెళ్ళి ఒక విషయం స్టోరీ నాట్ చేయాలి కదా, వాళ్ళ ముందు ఎలా చేస్తానో అన్న భయం చిరంజీవి గారు ముందు. అదేలేండి. అయితే నేను మిమ్మల్ని ఒక స్టేట్మెంట్ ఎక్కడో ఒకసారి ఎప్పుడో మీరు చదివానండి. అంటే ఎవరో మిమ్మల్ని అడిగారు ఏమని, మీరు లవ్ స్టోరీ తర్వాత లవ్ స్టోరీ చేస్తున్నారు, మీరు తక్కువ జానర్స్ ఏమి టచ్ చేయరా అని చెప్పి అంటే మీరు ఏమన్నారంటే, ఇప్పుడు నా ఏజ్, నేను ప్రజెంట్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నాను నేను, సో లవ్ స్టోరీస్ మాత్రం హ్యాండిల్ చేస్తాను, కొంచెం అదర్వైజ్ ఒక యాక్షన్ ఫిల్ము లేకపోతే ఇంకో హెవీ ఫిల్ము చేయాలంటే నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చాక చేస్తానని చెప్పి మీరు ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఇంకా మెచ్యూరిటీ రాలేదా? ఇంకా ప్రేమ కథ చేయాలని ఇష్టం ఉంది. అది యాక్షన్ అంటే ఆ సెక్షన్ నాకు ఇంకా అది వేరే లెవెల్ అండి, వేరే లెవెల్ అది. ఇది ప్రేమ చిన్న క్యూట్గా లవ్ స్టోరీ చేసుకొని ఫన్గా మాంటేజ్ చేసుకొని అలా డ్యాన్స్, మ్యూజిక్, ఒక ప్రేమ, ఎమోషన్, ఫ్యామిలీ వాల్యూస్ చాలా ఉంది. ఇప్పుడు గ్యాప్లో చాలా రాశాను. మెల్లిమెల్లిగా క్యూట్ లవ్ స్టోరీ చాలు. ఇదే నాకు అనుకోకుండా దేవుడు ఇచ్చారండి. హీరోలు నాకు దొరకడం ఎవరికి దొరుకుతుంది చెప్పండి? ఎవరికి దొరుకుతుంది, కష్టం. ఎక్కడైనా చెప్పదు. ప్రభాస్ డార్లింగ్, తొలి బండి, హ్యాపీ, ఎక్కడ మలయాళంలో సూపర్ హిట్, ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది, ప్రొడ్యూసర్ రిలీజ్ అయిపోతున్నా గ్రాండ్గా. హ్యాపీ కేరళలో. అది ఓకే, ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ల్యాండ్ మార్క్. అలా అది ఒక హ్యాపీ, అది ఒక మూమెంట్, సూపర్ మూమెంట్ అది. అదే మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు బోల్డ్ సంతృప్తి అది ఉంది దేవుడి వల్ల. ఓకే రైట్, ఇంకా ఏదో వస్తే సంతోషం. కాదు, మీరు లవ్ స్టోరీలే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి, లేకపోతే మీ మైండ్ లవ్ స్టోరీల మీదే. ఓకే, కాదల్ దేశం పనిచేశారు కదా మీరు. ప్రేమదేశం కాదిర్ దగ్గర కదా. అవును, కదిర్ సార్ నన్ను చాలా ఇంప్రూవ్ చేశారు సార్. 7 years తిరిగాను సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా. ఒక్క ఫిల్మే పనిచేశాను సార్, ప్రేమదేశం మాత్రమే. క్లాప్ అసిస్టెంట్ దాంట్లో అవుట్ వచ్చినప్పుడు నన్ను కో డైరెక్టర్ టైటిల్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర తిరిగి వాళ్ళ దగ్గర పనిచేయడం చాలా సిన్సియర్గా, లేకపోతే పనిచేయడం చాలా కష్టం. ఈజ్ అ పెయింటర్ యాక్చువల్గా, స్టోరీ బోర్డ్. ఫస్ట్ టైమే మేము అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ డిస్కషన్ జరిగి సెట్కి వెళ్ళినప్పుడు పెద్ద సెట్ అది. మీరు ప్రేమదేశం చూస్తే మేము అడిగాం ఈ స్టోరీకి సెట్కి ఏరా సంబంధం అని. అంత నాలెడ్జే మాకుంది అప్పుడు. సార్ ఓన్లీ అన్నీ నేర్పించారు నాకు పర్టికులర్గా ఫ్రేమ్ అంటే ఏంటి, ఆ సాఫ్ట్నెస్, ఆ లవ్ ఫిల్మే లైఫ్గా చేయాలనేది సారే నాకు ఇన్స్పిరేషన్. అది డార్లింగ్లో కానీ తొలి ప్రేమలో కానీ మీరు చేసిన సినిమాలన్నిట్లో ఎప్పుడైనా ఒక లవ్ కంటెంట్ క్రియేట్ అవుతున్నదంటే ఆ ఫీలే వేరండి, ఆ ఫ్రేమ్లో ఉంటుంది ఆ ఫీల్. బికాస్ ఆఫ్ కదిర్ సార్, మా గురుగారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నది అది. వాళ్ళు తీసిన విధానం, ప్రేమదేశంలో కూడా వైట్ డ్రెస్లే వస్తుంది. అవును గుర్తుంది నాకు, పెద్ద హిట్ కదా ప్రేమదేశం. రహమాన్ సార్ మ్యూజిక్లో. అవును, రెహమాన్
ఎక్స్ట్రానరీ. మీరు పోనీ చిరంజీవి గారి దగ్గర భయం, మీరు కథ చెప్పలేరు, ఓకే, అని నాకు అర్థం అవుతుంది. ఆ ఫ్యాన్ మూమెంట్ దాటి మీరు బయటకు రాలేదు. ఇప్పుడు దాకా ఆ ఫ్యాన్ మూమెంటే ఉంది అండ్ ప్రామిస్ ఎప్పటికీ ఉంటుంది అది. అది తెలియట్లేదు, అది తెలియట్లేదా? కానీ ఇళయరాజా గారిని కూడా మీరు దేనిలోని తీసుకోలేదు. అవును, రీ రికార్డింగ్ మ్యాక్సిమం పిచ్చి సార్. ఆల్ ఫిల్మ్స్ రీ రికార్డింగ్. పీజేఎంస్, సాగర్ సంగమం, సాధిమిత్యం, మౌనరాకం, మణిసార్ ఫిలిం. దీంట్లో సగం మణిసార్కి వస్తుంది. సో అది ఇప్పుడు నార్మల్ అయిపోయింది, కలిశాను, ఓకే. బట్ వీళ్ళన్నీ బ్రహ్మాండం. ఇళయరాజా సార్ అంటే ఎప్పుడు అవకాశం రాలేదండి మీట్ చేయడానికా? కాదు, వర్క్ చేయడానికి. అదే వర్క్ చేస్తే ఇది ఎలా పోయి వెళ్ళి చెప్తాను, ఎలా ట్యూన్ ఉంటే బాగుంది బాగలేదు చెప్పడం, అది భయం. మాట అదే ఫ్యాన్ మూమెంట్లో ఉన్నప్పుడు పని ఎలా చేస్తామండి? భలే ఉంది మీరు చెప్పింది. అవును, వాళ్ళు హైలైట్స్ బీజిఎమ్స్ అన్నీ ఇక్కడ ఉంది. అది అది డిస్కస్ చేయడానికి కూడా మనకు భయం ఉంటుంది కదా. అది ఎలా మీరు అర్థం చేసుకుంటారో నాకు తెలియట్లేదు, సారీ. నేను మీరు దానికి ఒక మంచి సార్, మీరు చూస్తే రాజా సార్ చూస్తే నాకు ఏడుపు వస్తుంది సార్. అలా అది ఎలా దేవుడిని చూసినట్టు చూస్తా. అదే ఇది రియల్లీ ఈజ్ ఎ గాడ్ అండి. ఈజ్ ఎ గాడ్. డైలీ సార్ 30-40 సాంగ్స్ వింటా రాజా సార్ డైలీ మ్యాక్సిమం. మై ప్లేలిస్ట్లో ఈ మూడుకి ఈ సాంగ్, ఈ మూడుకి ఈ సాంగ్, ఈ మూడుకి ఈ సాంగ్. అది ఒక తపన సార్ అది. కానీ ఇప్పుడైనా మీరు నెక్స్ట్ పిక్చర్, ఒక పిక్చర్ అయినా తప్పకుండా పని చేస్తారు సార్. ప్రిపేర్ అవుతున్నా అంటే రోజు 1985 జిమ్కి వెళ్ళి ధైర్యం చేసినట్టు. అది ఇప్పుడు నా ఫ్రెండ్ మిస్కిన్ చెప్పారు, సేమ్ చెప్పినప్పుడు ఇలా చెప్పి అందరూ ఇలా చెప్తే ఎలా అన్నారు. మిస్కిన్ యూ హ్యావ్ టు వర్క్ విత్ హిమ్. అది మనకి కావాలి, అది రాజా సార్తో ఒక పని చేయాలి కదా, ఒక ఫిలిం. అది నేను చేశాను సార్. అది కొంచెం 1985 పీరియడ్ లవ్ స్టోరీ ఒకటి ఉంది నా దగ్గర. ఓకే, అది చేస్తున్నప్పుడు రాజా సారే, మరి రాజా సార్తో ఒక పిక్చర్ అనేది చేయాలి ఇదన్నీ. ఇప్పుడు దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం బెల్లంకొండం గణేష్తో ఒక లవ్ స్టోరీ, చిన్న లవ్ స్టోరీ, ఉల్లాసంగా వచ్చాక టైప్లో క్యూట్ లవ్ స్టోరీ. క్యూట్, చిన్నది, బాగుంటుంది. పెద్ద ఫిలిం కాదు అది, అదే చిన్నదా, ఫన్ మాంటేజెస్ సార్. గుడ్ మన బీమ్స్తో మ్యూజిక్ బ్రహ్మాండంగా 2 సాంగ్స్ వచ్చింది. సాంగ్ ரொம்ப బ్యూటిఫుల్గా ఉంది. అదే మాంటేజ్, ఫన్. తర్వాత ఈసారి డైలాగ్ మన అనుదీప్ నాకు చాలా ఇష్టం, జాతిరత్నాల డైరెక్టర్. ఓకే, తండ్రి రాసిన డైలాగ్ ఈ స్టోరీకి, ఈరోజు ఈ ఫిల్మ్కి. ఓకే, చాలా కాంబినేషన్, చాలా బాగా కామెడీ అన్ని సూపర్గా రాశారు. నోన్ ఫర్ దట్. అది ఇది 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 నెక్స్ట్ చేస్తున్నా ఇప్పుడు, నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్. వెరీ నైస్. చాలా, ఎందుకంటే అసలు మీరు ఇవాళ రేపు చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది లేదు సార్. చిన్న సినిమాలు ఇరగ్గొట్టేస్తున్నాయి. అది జనాలు మొన్న లిటిల్ హార్ట్స్ పెద్ద హిట్ అండి. రాజు వెట్స్ రాంబాయ్ పెద్ద హిట్ అండి. సూపర్ సినిమాలు, చిన్న సినిమాలు పెద్దగా ఎక్కువ పే చేస్తున్నాయి. సినిమా బాగుండి ఆ ఎంటర్టైన్మెంటు, ఫన్ను, ఆ యూత్ఫుల్గా జంజీకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే సినిమాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్. అన్స్టాపబుల్. సూపర్ మెగా హిట్స్ అయినాయి ఈ మధ్య. మై గాడ్. సో ఐ విష్ రియల్లీ మీ సినిమా కూడా టైటిల్ పెట్టారా? అనౌన్స్మెంట్ వస్తుందా? ఎప్పుడు షూటింగ్? నెక్స్ట్ జూన్ నుంచి. జూన్ నుంచి హీరోయిన్ చూస్తున్నాం. ఇంకా అంటే సిటీ సబ్జెక్ట్ అనండి, లేకపోతే రూరల్ సబ్జెక్ట్? లైక్ ఉల్లాసంగా ఉత్సాహంగా. ఓకే, సిటీ బేస్డ్ ట్రావెల్ ఉంది. సెకండ్ హాఫ్లో ట్రావెల్, ఫస్ట్ హాఫ్ చిన్న ఫన్తో క్యూట్ లవ్ స్టోరీ, చిన్న లవ్ స్టోరీ. అవును, మీరు లవ్ స్టోరీలో మీకు లైఫ్ అంతా, మీ లైఫ్లో లవ్ స్టోరీ గట్టా ఉన్నదా సార్? మీరు ఇదే లవ్ అంటే నాకు లవ్ పడలేదండి, అందుకని లవ్ మీద అంత ప్రేమ. ఎందుకు పడలేదు? ఫస్ట్ లవ్ ఫెయిలా? తిరిగి కూడా చూడలేదు, అందుకని దాని మీద కసి. అదే అదే ప్రభాస్ కూడా అడిగారు, అదేంటి ప్రేమ మాంటేజే ఇంత సూపర్ అవుతుంది, నువ్వు అందంగా ఉన్నావు మీకు తెలుసు, నా అందంగా లేదని నాకు తెలుసు, ఏదైనా ఇంప్రెస్ చేయాలంటే ఏదైనా చెయ్యాలి కదా, పోడాలి కదా, వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. నాకేంటి పొట్టివాడు జిగి ఏదో తెల్లగా అంటారు, సో ఇంప్రెస్ చేయాలి. సో ఇది నిజం. చూసి డ్రాయింగ్ చేస్తా, పాడుతా, మిమిక్రీ చేస్తా,
ఏదేదో చేస్తా ఇంప్రెస్ చేయడానికి. జరగట్లా అక్కడ. రాశాను, ఏదేదో రాశాను, కవితలు రాయడం, అది కడెసలో సినిమా డైరెక్టర్ రాయాను, అది ఒక్కండి మిగిలింది. మీరు అది అచీవ్ చేశారు కదా సార్. అది ఈ ప్రేమ, అది ప్రేమ పట్టుకొని తొలి ప్రేమలో ఉంది, ఉల్లాసంగోత్సవాలు ఉంది ఆ ఎపిసోడ్స్ అన్ని. అవునా? అవునవును, మీ ఎపిసోడ్స్, అవును మీ అవును లవ్ ఎపిసోడ్స్. అవునవును. మీరు ఎక్కడ లవ్ చేశారు? కానీ ఒక్క విషయం చెప్పాలి సార్, ఈ సినిమా సార్ అలా ఒక అమ్మాయిని తిరిగి కూడా చూడలేదు పాపం. బికాస్ ఈస్ సార్ మేము నార్మల్ లోకల్, అమ్మాయి మాత్రం రేంజ్, పెద్ద రేంజ్, అది పెద్ద రేంజ్ అమ్మాయి. అది రేంజ్ అంటే చదువు హైలైట్ తెలుసా. తిరిగి చూడలేదు నన్ను, ఎందుకంటే అది చూస్తేనే అరే ఈ అమ్మాయి నేను చూస్తారా, ఎరా మీ రసన బాగుందిరా, కానీ అది ఒక లాజిక్ ఉండాలి కదా అంటారు. ఫుల్ పక్కన కాలేజ్, అదే లేడీస్ కాలేజ్, జెంట్స్ కాలేజ్, పాలిటెక్నిక్ మాది, అదే ఫస్ట్ సెట్ అవ్వదు, అది ఇంజనీరింగ్ కాలేజ్, అది ఇది పాలిటెక్నిక్, అలా అది లేడీస్ కాలేజ్, అది కనెక్ట్ అవ్వలేదు. అమ్మాయి సూపర్గా ఉంటుంది. సర్ప్రైజ్ ఏంటంటే సడన్గా ఒక ఫోన్ వచ్చింది, ఫేస్బుక్లో నుంచి చూసి ఒక కాల్ వచ్చింది. అమ్మాయి మాట్లాడింది న్యూయార్క్ నుంచి. అది మీరేనా పాలిటెక్నిక్ కాలేజ్ టైంలో కరుణాకరన్ మీరేనా? మేడం మేడం లేదా మై సన్ ఈస్ టోల్డ్ సమ్ తెలుగు పీపుల్ సీయింగ్, సడన్లీ ఐ సా ద ఫొటోస్, ఒకవేళ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అబ్బో అన్నింది. అదే ఓకే, ఇది అసలు మంచి లవ్ లైన్ ఇది. అవును సార్, ఇదన్నీ స్క్రిప్ట్ సార్ ఉంది సార్, 1985 అని చెప్పాను కదా, అది క్లైమాక్స్. ఇది ఇది ఇంక వేరే వేరే రకాల, ఇది నిజం ఇది నిజం. అంటే వాళ్ళు పెద్ద పోస్ట్లో ఉన్నారు అక్కడ, వాళ్ళ కొడుకు తెలుగు ఫ్రెండ్స్ అందరికి కలిసి ఏదో ఈవెన్ అయితే డార్లింగ్ మూవీ గురించి మాట్లాడినప్పుడు డైరెక్టర్ ఎవరు అన్నప్పుడు అది ఏదో ఫోటో చూసినప్పుడు అమ్మాయికి డౌట్ వచ్చింది, టక్కున అది ఏదో ఫేస్బుక్లో చూసి అది ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్ కరుణాకరన్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అంది. అంటే మిమ్మల్ని నేను ఐ ఇంట్రొడ్యూస్ మై వైఫ్, మై పిల్లలు తెలుసు, అందరికీ తెలుసు, మై ఫస్ట్ లవ్ కాలేజ్ నేమ్ అది. సో ఎవ్రీ వన్ హ్యాపీ, చాలా బాగుంది, ఎవ్రీ వన్ హ్యాపీ, చాలా బాగుంది. అందుకని మీరు హ్యాండిల్ చేసే విధానంలో ఆ సెన్సిబిలిటీస్ ఉంటాయి, సెన్సిబిలిటీస్ చాలా టచింగ్గా ఉంటాయి అన్నమాట. సెన్సిబిలిటీస్ అది తొలి ప్రేమలో, డార్లింగ్లో, హ్యాపీ కొంచెం హడావుడి సినిమా, అల్లరి, అది ఒక లైన్ సార్. అది యాక్చువల్గా తమిళ్లో ఒక ఫిల్మ్ వచ్చింది, అది లైన్ పట్టుకుని లైన్ అల్లరి ఎక్కువ ఉంటుంది. అదే అల్లు అర్జున్ ఎనర్జీకి దక్కినట్టు సీన్ చేయాలని చేసాది. ఫస్ట్ ఇంప్రెషనే, ఫస్ట్ సీన్ అరవింద్ సార్కి నేరేట్ చేసింది. అక్కడ ఏడించి ఇన్స్పెక్టర్ దగ్గర ఏడిపించి వాడు నడిచి వచ్చి అలా నవ్వి గ్లాస్ వేసుకొని నెక్స్ట్ బైక్ స్టార్ట్ చేస్తారు కదా, అది సార్కి నచ్చింది. సూపర్గా ఉందిరా, రైట్ ఓకే చెయ్యి అన్నారు. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఓ చెయ్యి సూపర్. దెన్ హ్యాపీ. అది కూడా ఫాస్ట్గా సార్ అరవింద్ సార్, అయ్యో గురుగారు మై మెంటర్ ఇప్పుడు కూడా సార్. బ్లెస్డ్ సార్, ఐఎమ్ బ్లెస్డ్ సార్. బ్లెస్డ్ ఇన్ ఆల్ ది వేస్. అది సార్ యాక్చువల్గా సార్ చెప్పొచ్చా, ಇಲ್ಲ సమ్ లైఫ్లో జరిగినవి. లవ్వర్కి పెళ్ళి అని తెలిసింది సార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు తట్టుకోలేకపోయాను. ప్రేమించట్లేదు నన్ను, ఆయన కూడా ప్రేమ ఉంది కదా, ఫుల్ బాధ. ఎలక్షన్ జరుగుతుంది, దానికి కట్అవుట్, అది డబ్బు కావాలి కదా, కట్అవుట్ రాస్తున్నా ఫుల్, అది ఎలక్షన్ న్యూస్ వచ్చింది, అమ్మాయికి పెళ్ళి అయిపోతుందిరా రేపు అని. నైట్ ఫుల్గా ఏడుపు సార్. అమ్మకి ఫోన్ చేశాను, ఏంటన్నా మా అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది. సరే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, అమ్మాయి నేను ప్రేమించిందా? లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ప్రేమిస్తే నీ బాధపడే అర్థం ఉంది. సరే పెళ్ళి అయింది, నేను ఇంత ఫీల్ అవుతున్నా. అమ్మాయి చచ్చిపోయింది ఒక న్యూస్ వస్తే హౌ డూ యూ ఫీల్? ఐ కాంట్ టాలరేట్ దిస్. ఇది బెటర్ కదా, ఎక్కడో బాగుపడింది, అమ్మాయి బాగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది కదా, అలా అనుకున్నానా. అమ్మాయి ఎక్కడో జీవితంలో లేదు అన్నది బెస్టా, ఇది బెస్ట్, ఇది బాగుంది, ఇదేమా పెళ్ళి అయినా పర్వాలేదమ్మా, అలా అనుకున్నావు కదా, ఇది నిజ ప్రేమ, ఇది తొలి ప్రేమ డైలాగ్. ఇది మనం ప్రేమించిన వాడు బాగా ఉండాలని అనుకోవడమే నిజమైన ప్రేమ. అమ్మాయి ఎక్కడో వెళ్ళొచ్చు, కానీ మీరు ఆ థాట్ అక్కడి నుంచి వచ్చింది.
ఇంకొక సీను ఉల్లాసంగా ఉత్సాహంగా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు, నీ చర్చి నిన్ను వదిలి నేను ఉంటాను కానీ నువ్వు లేకపోయినా నేను ఉండను, అంటే నీ ప్రపంచంలో నీవు లైఫ్ చచ్చిపోతే నేను ఉండలేకపోతా అని చెప్తాడు. అదే నువ్వు దూరంగా ఉన్న పర్లేదు కానీ లేకపోతే అసలు ఐ కాంట్ టాలరేట్. ఆ రెండు ఇన్స్పిరేషన్ బికాస్ ఆఫ్ మమ్మీ అండ్ మై టాక్. అబ్బా నిజంగా మీరు ప్రేమలో సక్సెస్ ఏంటి ఈ సినిమాలన్నీ వచ్చిండుగా ఉండే. ఎప్పుడు సక్సెస్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తాడా మా ఫ్రెండ్స్ అందరూ వెటకరం చేస్తారు, ఎలా ఆ అమ్మాయి రేంజ్ ఏంట్రా నువ్వే, అది ఏబిసిడి వస్తుంది కదా తొలి ప్రేమల, ఏబిసి అది యాక్చువల్గా జరిగింది. ఇది అమ్మాయి తొలి ప్రేమలో వేణుమాధవ్ చెప్తారు కదా ఏ క్లాస్ బి క్లాస్, అది జరిగింది ఫ్రెండ్స్. అమ్మాయి చూసి అది చెప్తే అది బయట వస్తుంది, అది ఒక్క రోజు మాత్రమే టౌన్ బస్సులో వస్తుంది, మిగతా రోజు కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు అక్కడ ఉన్న కంపెనీ బ్రాండ్ స్టాఫ్ బస్సు వస్తుంది. ఒక్కరోజు మాత్రమే చూడగలం, సాటర్డే మద్యం. ఆ సాటర్డే మద్యంలో నేను చూసేసా. December 31 జరుగుతుంది, ఎప్పుడో వస్తుంది కదా, లీప్ ఇయర్ని వస్తుంది కదా, ఆ లీప్ ఇయర్లో చూసేసా. అలాగే ఆ సాటర్డేలో చూసేసా. మళ్ళీ చూస్తే అమ్మాయి కనపలేదు, సాటర్డే మాత్రమే. అంత రేంజ్. అదివే ఒక పెద్ద సినిమా అండి, సూపర్. అది చూడడం, అది ట్రావెల్ అవ్వడం, అయ్యో సూపర్ ఎపిసోడ్. నీ చూపులే వచ్చింది కదా, ఎందుకంటే ప్రేమ అంటాల నీ చూపులే, ఆ ఎపిసోడ్ అనేది. కానీ ఎందుకంటే ప్రేమ అంటే కూడా చాలా మంచి సినిమా సార్. అది స్టార్టింగ్లో ఉంది కదా, అది ఫుల్ ఎపిసోడ్ ఒక ఫిలిం నేను చేస్తా, నెక్స్ట్ చేస్తా. అవునా? ఫుల్ 1985 బేస్లో అది కనెక్ట్. ఇప్పుడు ఉన్న సెటప్ రెండు డిఫరెన్షియేషన్, ఇది ఏంటి ఇదన్నీ చెప్తున్నానండి, ఇది మైండ్లో ఉంది. ఇది లవ్ స్టోరీ చాలా చేయాలని. ఇంకా మీ దగ్గర బోల్డ్ లవ్ ఉందిలేండి, పర్వాలేదు. అది మ్యాక్సిమం రియల్ ఇన్సిడెంట్స్ పెట్టుకునే చేస్తా. అర్థమైంది. అది అదే మీ లైఫ్లో మీరు దేన్ని వేస్ట్గా పోనివ్వలేదు సార్. మీ మెమరీస్, మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని సినిమాలలో కథలుగా, సన్నివేశాలుగా, సీన్స్. అంతే కదా సార్, చాలా. అందుకే కదా సార్ నాకు సినిమా అన్నది ఎప్పుడు వస్తుందంటే ఒక రైటర్గా మనకి ఏది క్యాషువల్గా వస్తుందో సార్, సినిమా వాళ్ళకి మాత్రం సార్ వరం ఏంటంటే సార్, అందరికీ బయట ఉన్న వాళ్ళందరికీ హాబీ సినిమా, మనకు ప్రొఫెషనలే సినిమా. లైఫ్ అంటే అదేదే మటన్ బిర్యానీ తినడానికి ఇక్కడ కూలిస్తున్నారు అన్నట్టు. అలాంటి మనం నచ్చినది తీసుకున్నప్పుడు కష్టాలు వస్తాయేంటి? మనం ప్రభాస్ చెప్పినట్టు ఏముంది ప్రేమిస్తాం అంతే, అలాగే వెళ్ళిపోవాలి అంతే. ఏ పోరాటం వచ్చినా రైట్, ఓకే, ఐఎమ్ నాట్ అ ఫ్రీడమ్ ఫైటర్, మీ పర్సనల్ లైఫ్కే పోరాడుతున్నాం, ఆగ్రహ ఎల్లు, మరి అవమానం వస్తే తట్టుకో, ఎల్లు రా. ఇదేంటి ఇది కష్టజీవనం చెప్పడానికి లాజిక్ ఏం లేదండి. పైకి క్రోర్స్లో సంపాదించాలంటే అంత ఈజీ, అది అంత ఈజీయా? అది అందరికీ తెలియదు. ఏదో సినిమా అంటే ఏదేదో వస్తుంది, రండి దిగండి స్విమ్ చేయండి రండి. అది కష్టాలు వస్తాయి, అది నిలబడాలి, తట్టుకోండి సార్. మనం గురించి మనకే తెలుసు సార్, అది ప్రతి ఒక్కరు స్క్రీన్ ప్లేకి మనం వెళ్ళిపోతే ఓడిపోతాం. అది నిలబడాలంటే ప్రాసెస్లో అలా 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 ఇది చాలా ట్రిక్స్ సార్, అది ఒక్కొక్కరికి మారుతాయి. ఇది ఏదో పెద్ద రేంజ్లో చెప్తున్నా, అది కాదు, ఊరికే చెప్తున్నా, ఫన్గా చెప్తున్నా. yes you are sharing your opinion. అందుకని సినిమా అంటే ప్రేమ కథ తీసుకోవాలంటే నాకు చాలా ఇష్టం, నచ్చి ఎంజాయ్ చేస్తా సార్. డార్లింగ్ అండి సార్, పిక్నిక్ సార్, లైక్ పిక్నిక్ సార్. హీరోయిన్ శ్రీను ప్రభాస్, రెడ్డి, మన శ్రీనివాస్ రెడ్డి, ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఫుల్ గోళ ఉంటుంది సార్. స్పాట్ అంతా జాలీగా ఉంటుంది సార్. సినిమాలో కూడా సార్ ఎవ్రీ వన్, అందరికి సార్, అందరు మర్చిపోయాను ఈ సందర్భంలో. కోడటి రామారావు గారు, చలసాని రామారావు గారు సూపర్గా ప్లాన్ చేస్తారు, నా స్టైల్కి దక్కినట్టు. అంత టైం కీపప్ గ్రేట్ సార్. అతనికి థ్యాంక్స్. స్వామి రైటర్కి, నా స్క్రిప్ట్లో నాకు అన్నయ్య ఒకడు ఉన్నారు, రంగరాజన్, భాగ్యరాజ్ సార్ అసోసియేట్గా పనిచేసిన వారు. వాళ్ళు స్క్రిప్ట్లో ఏదైనా కర్ణ ఇక్కడ కొంచెం చూడు అన్నట్టు రంగరాజన్ గారు. చంద్రమోహన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఈస్ లాట్ ఆఫ్ టేకింగ్స్కి రెఫరెన్స్, సాంగ్ ఎలా తీస్తా ఉన్న రెఫరెన్స్ చంద్రమోహన్.
అలాగే ప్రసాద్, రామ్ ప్రసాద్ అని, సెందిల్, శివ, మాంటేజ్ మాట్లాడుతున్నప్పుడు ఐడియాస్లో ఆండ్రూ, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు, అన్నిటికీ మన ప్రసాద్ గారు ప్రొడ్యూసర్, బివిఎస్ఎన్ ప్రసాద్ గారు సూపర్ సార్, సూపర్ ప్రొడ్యూసర్ సార్. చాలా మంచి ప్రొడ్యూసర్ అండి. చాలా మంచి. చేసుకోండి సార్, ఇది చేసుకోండి, సూపర్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ మీకు మంచి ఎక్స్పీరియన్స్, ఆడియన్స్గా మాకు ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్, ఎస్ సార్, మీడియాగా మంచి ఎక్స్పీరియన్స్. Yes, దట్ sir. ఫిల్మ్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి అండి, Yes, ఫర్ sir. ఎవ్రీ ఆడియన్స్, Yes, sir. ఫర్ ఈవెన్ ప్రభాస్ ఆ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ, కాజల్కి, అందరికీ. కాకపోతే ఏంటంటే అందులో యాక్ట్ చేసిన వాళ్ళలో కోట అవును, శ్రీనివాసరావు, sir. ధర్మవరపు గారు, చంద్రమోహన్ గారు, ఆహుతి ప్రసాద్, లెజెండ్స్ ఉన్నారు అందులో. సార్ ఎంఎస్ నారాయణ గారు ఫ్యాన్స్ సార్, ఎంఎస్ నారాయణ గారు. వాళ్ళు చూస్తేనే కామెడీ వస్తుంది సార్, అందరూ ఎలివేషన్ సార్. అవును సార్ ఆగుతి ప్రసాద్ గారు విల్లన్ని అనుకుంటారు ఆడియన్స్, వీళ్ళు ఏంట్రా హీరోయిన్ ఫాదర్, హీరో చెప్తారు కదా, అని తీసేసి మొదటి నుంచి ఇటు చదువుకోలేదు అని ఏదో వస్తుందిరా అని అనుకుంటారు, ట్విస్ట్. అందుకని ఆగుతి సార్, అది ఎంఎస్ నారాయణ గారు, ధర్మావరం గారు, అది లైఫ్ ఇంకా అది సూపర్ సార్. అది గ్రేట్ సార్, రియల్లీ వీఆర్ ఆనర్డ్. ఎందుకంటే మీరు మళ్ళీ మంచి కథతో వస్తున్నారు. అండ్ మీ కథలు, మీది ఎలాగంటేనండి, ప్రతి సక్సెస్ఫుల్ డైరెక్టర్ని తర్వాత వచ్చేవాళ్ళు ఫాలో అవడానికి, ఇమిటేట్ చేయడానికి, ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తారండి. అందరినీ చేయగలుగుతున్నారు సార్, కానీ మిమ్మల్ని మాత్రం ఎవరు ఇమిటేట్ చేయలేకపోతున్నారు సార్. రియల్లీ మీది ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ స్టైల్ సినిమాని ప్రజెంట్ చేయడంలో. అండ్ మీ స్టైల్ ఎప్పుడూ ఇండస్ట్రీకి ఒక న్యూ పారాడైమ్ ఇచ్చిందండి. అలాగే ఇప్పుడు కూడా మీరు చేయబోతున్న బెల్లంకొండ గణేష్తో చేయబోతున్న సినిమా కూడా మంచి ఒక టర్న్ కావాలి మళ్ళీ. థ్యాంక్ యూ సార్, మీ కెరీర్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బెల్లంకొండ గణేష్కి కూడా మంచి టర్న్ కావాలి. ఈజ్ అ వెరీ గుడ్ బాయ్ అండి. ఎస్ సార్, క్యూట్, వెరీ క్యూట్, వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. అండ్ బెల్లంకొండ సురేష్ గారు ఈజ్ బీయింగ్ హిమ్సెల్ఫ్ ఎ ప్రొడ్యూసర్, హీ నోస్ ఎవ్రీథింగ్. అండ్ హీ రెస్పెక్ట్స్ ద టెక్నీషియన్స్ సో వెల్ బెల్లంకొండ సురేష్ గారు. సో సార్, ఆల్ ది వెరీ బెస్ట్ కరుణాకర్ సార్. ఏదైనా తప్పుగా ఏదైనా మాట్లాడితే, ఏం తప్పు మాట్లాడారు ఇందులో? ఏం తప్పు మాట్లాడారు చెప్పండి. తెలియకుండా ఏదో ఏం లేదు, అన్ని పర్ఫెక్ట్ కదా అన్ని. కానీ ఆ తమిళ యాక్సెంట్ అదే సార్, అదే నా ఇంట్లో తిడుతున్నారు సార్. తిడుతున్నారా? అవును సార్, మీ మిస్సెస్ బాగా మాట్లాడుతున్నారు చక్కగా. నేను ఆశ్చర్యపోయాను, ఇంత తెలుగు ఎలా సార్. నా చిన్న డాక్టర్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతుంది సార్ అసలు, అయ్యో. కానీ హైలైట్ ఏంటంటే ఫ్లూయెంట్గా తమిళ రాదు వాళ్ళకి ఇద్దరికి, నాకు వచ్చు. అదేలేండి, మరి పాపం వాళ్ళకి రెగ్యులర్ యూసేజ్ లేదు కదా తమిళ్. ఏదో ఇంట్లో ఉంటే 4 మాటలు వస్తే వస్తాయి. మదర్ టంగ్ ఇక్కడే పెరిగి, ఇక్కడే అన్ని ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని, అదే గుడ్, సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్. ரொம்ப చాలా థ్యాంక్స్ సార్. ఏదో టైం వెళ్ళినట్టే తెలియట్లేదు. తెలిసిందా బాబు? మీకైనా తెలిసిందా ఏంట్రా? అలాగే ఉంటుందండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి వెటరన్స్, బ్రహ్మాండమైన పీపుల్ వస్తారు ఇంటర్వ్యూకి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ తాలూకా ఇవన్నీ చెప్తుంటే ఇట్ వాస్ సో ఎంగ్రాసింగ్. మా ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మీ ఇంటర్వ్యూ. అండ్ మీ నెక్స్ట్ పిక్చర్తో మళ్ళీ కరుణాకరన్ గారు ఒక బ్లాక్ బస్టర్తో మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అదే కరుణాకరన్ డార్లింగ్, ఈజ్ అ డార్లింగ్ టు ఆల్ ది హీరోస్ అండ్ ఆల్ ది పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ టు ది ఆడియన్స్ ఆల్సో. సో ఆయన రేపు రాబోయే ఈ సినిమా మంచి హిట్ అయ్యి మళ్ళీ ఒక కొత్త లవ్ స్టోరీ, ఒక మంచి మలుపు రావాలని అందరం కోరుకుందాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.